హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఇప్పటి వరకు ఎవరు చేయని విధంగా ఎన్నడూ లేని విధంగా మొదటిసారి చందన్ లాజిక్స్లో ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ని లాంచ్ చేస్తున్నాం. ఎస్, ఈ బ్యాచ్ అనేది అబ్సల్యూట్లీ ఫ్రీ ప్రతి ఒక్క విద్యార్థికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ బ్యాచ్ని మనం ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్లో ఏమేమి ఇవ్వబోతున్నాం అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దానికన్నా ముందర ఎస్ఎస్ సంబంధించి మనకి నోటిఫికేషన్స్ అనేవి కంటిన్యూస్గా రాబోతున్నాయి. 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు, ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇది ఒక మంచి అవకాశం. నోటిఫికేషన్స్ ఎప్పుడు రాబోతున్నాయి దానికి సంబంధించిన డేట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. మీకు ఒకవేళ డౌట్స్ ఏమి ఉంటే కనుక మాకు కాల్ చేయొచ్చు. అలానే మీకు చెప్పిన విధంగా ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో ఏం రాబోతున్నాయంటే ఇందులో మనం కంప్లీట్గా 15 మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయబోతున్నాం. ఎస్, ఈ మాక్ ఎగ్జామ్స్ అనేవి ఇప్పుడు రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టుగా లేటెస్ట్ ఎగ్జామినేషన్స్ జరిగినవి ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకుని మనం క్వశ్చన్ పేపర్స్ని డిజైన్ చేయడం జరుగుతుంది. అప్కమింగ్ ఎగ్జామినేషన్స్ ఎలా జరగడానికి అవకాశం ఉందో దానికి తగ్గట్టుగా మనం క్వశ్చన్స్ని డిజైన్ చేసి ఆ క్వశ్చన్ పేపర్స్ అన్నింటినీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఎస్, కంప్లీట్గా ఇందులో 100 క్వశ్చన్స్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో మీకు ఏం రాబోతున్నాయంటే 15 మాక్ ఎగ్జామ్స్ రాబోతున్నాయి. ఈ 15 మాక్ ఎగ్జామ్స్ అనేవి లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ తగ్గట్టుగా మనం డిజైన్ చేయబోతున్నాం. ఈ క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఈ కంప్లీట్ క్వశ్చన్ పేపర్ మొత్తాన్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఇందులో మీకు రీజనింగ్ సెక్షన్, మ్యాథ్స్ సెక్షన్, ఇంగ్లీష్ సెక్షన్, జనరల్ సెక్షన్ మొత్తం 100 క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఈ ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉండబోతుందంటే ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎగ్జామినేషన్లో అతను క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేస్తూ ఉంటాడు, అతను ఆలోచించే విధానం ఎలా ఉంటుంది, అతను టైం ఎలా సేవ్ చేస్తూ ఉంటాడు, అతను మిగిలిన వాళ్ళకన్నా ఎక్కువ మార్కులు ఎలా సాధిస్తున్నాడు, ఇవన్నీ కూడా మీకు ఎగ్జాక్ట్ గా ఒక ర్యాంకర్ ఎలా ఆలోచిస్తూ ఉంటాడు, ఎలా అటెంప్ట్ చేస్తూ ఉంటాడు, ఇవన్నీ కూడా మనం దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. ఎవరైతే విద్యార్థులు సీరియస్ గా ఈ అప్కమింగ్ ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామినేషన్స్ లో ర్యాంక్ కొట్టాలి, జాబ్ కొట్టాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఇవి చాలా హెల్ప్ఫుల్ అవబోతున్నాయి. ఇవి ఎక్కడ రాయాలి అంటే మీరు చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దీనికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ గా ఫ్రీగా ఉంటాయి. మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది ప్రతిరోజు చందన్ లాజిక్స్ యూట్యూబ్ ఛానల్లో 9 గంటలకి వస్తుంది. అలానే మీకు చందన్ లాజిక్స్ యాప్ లో కూడా ఉంటుంది. అలానే దీనికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ కూడా మీరు డైరెక్ట్ గా చందన్ లాజిక్స్ యాప్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ కోర్స్ అనేది మీరు ఎలా జాయిన్ అవ్వాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ కనిపిస్తుంది. ఈ లింక్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఓపెన్ అవుద్ది. మీకు ఇక్కడ బై అని ఉంటుంది. మీరు ఏం మనీ పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఆ కోర్స్ అనేది యాక్టివేట్ అయిపోద్ది. ఇలా యాక్టివేట్ అయ్యి దాని లోపల మీకు ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ ఉంటుంది. ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే కనుక మీకు దీంట్లో చూడొచ్చు మాక్ టెస్ట్ 1 ఉంది. ఈ మాక్ టెస్ట్ 1 మీరు క్లిక్ చేస్తే కనుక ఇందులో మీరు చూడండి మాక్ టెస్ట్ 1 సంబంధించిన కంప్లీట్ ఎగ్జామినేషన్. అలానే మీరు కావాలనుకుంటే సెక్షన్ వైజ్ ఎగ్జామినేషన్ కూడా రాసుకోవచ్చు. ఓన్లీ రీజనింగ్ రాసుకోవచ్చు, ఓన్లీ మ్యాథ్స్ రాసుకోవచ్చు. అలా దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా మీకు అవైలబిలిటీ ఉంటాయి అనమాట. నేను చెప్పిన విధంగా ఈ ఎక్స్ప్లెనేషన్స్ అన్ని కూడా ఎగ్జాక్ట్గా ఒక ర్యాంక్ సాధించే విద్యార్థి ఎలా ఆలోచిస్తాడో దాని తగ్గట్టుగా మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. అలానే మీకు ఎగ్జామ్స్ అనేవి ఈ షెడ్యూల్ ప్రకారం కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. మీరు చూస్తే కనుక టెస్ట్ 1 అనేది 19th రోజున అప్లోడ్ అవుతుంది. టెస్ట్ 2 అనేది 22nd రోజున అప్లోడ్ అవుతుంది. అలా మీకు టెస్ట్ అన్ని ఈ డేట్స్ ప్రకారమే అప్లోడ్ అవుతాయి. మీరు ముందులే వచ్చి టెస్ట్లు లేవని అనకూడదు. ఈ డేట్స్ ప్రకారం అప్లోడ్ అవుతాయి. టెస్ట్ 3, టెస్ట్ 4, టెస్ట్ 5, టెస్ట్ 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 అలా మొత్తం మీద మీకు 15 ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతున్నమాట. ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ అయితే సీరియస్గా ఎస్ఎస్సి మరియు రైల్వే ఎగ్జామ్స్ క్రాక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. మీరు మాక్సిమం ఎంతమంది స్టూడెంట్స్ షేర్ చేయగలిగితే అంతమంది స్టూడెంట్స్ షేర్ చేయండి. ఫేస్బుక్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్స్ అన్ని గ్రూప్స్లో కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఎవరైతే విద్యార్థులు ఎస్ఎస్సి, రైల్వే, పోలీస్ అలానే ఇతర ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మనం మ్యాథ్స్ క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము. ఇందులో లేటెస్ట్గా వచ్చిన ఎగ్జామినేషన్ ప్యాటర్న్ బేస్ చేసుకుని 25 క్వశ్చన్స్ మనం డిస్కస్ చేయబోతున్నాము. నాతో పాటు మీరు కూడా క్వశ్చన్ సాల్వ్ చేయండి, ట్రై చేయండి. ఆన్సర్స్ ఏమొస్తున్నాయో కమెంట్ చేయండి. ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉన్నా సరే మీరు కమెంట్ చేయొచ్చు. మీ కమెంట్స్ అనుకోండి, రిప్లై ఇస్తాను. అలానే ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఎస్ఎస్సి, రైల్వే అలానే ఇతర ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన చందన్ లాజిక్స్ యాప్లో ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో మీకు 15 మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో పాటు దాని యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ అలానే దానికి సంబంధించిన పీడిఎఫ్ కూడా అబ్సల్యూట్లీ ఫ్రీగా ఇవ్వబోతున్నాం. దీనికి ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇంకా ఎవరైనా విద్యార్థులు జాయిన్ అయిపోతే చందన్ లాజిక్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక కింద స్కోర్ నెంబర్స్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి. ఇప్పుడు మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. ఇఫ్ 8a³ + b³ + 27c³ = 18abc, then the relation among a, b and c is. ఒకసారి ఇది చూసిన వెంటనే మీకు ఏం అర్థం అవ్వాలంటే దీన్ని ఎలా రాయాలో గమనించండి. 2a³ + b³ + 3c³ = 3 × 2a × b × 3c కింద రాయాలి. అవునా కదా? గమనించండి, నేను దీన్ని
ఎలా రాశాను మీకు అర్థమైంది కదా. ఇప్పుడు ఇది ఎలా ఉంది అని మీరు గమనిస్తే కనుక ఎలా ఉంది అని గమనిస్తే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ సి క్యూబ్ ఈక్వల్ టు 3ABC ఫార్మాట్లో ఉంది, అవునా కదా. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఏ ప్లస్ బీ ప్లస్ ఈక్వల్ టు 0 అని చెప్పొచ్చు కదా. అందుకని ఇక్కడ ఏ ప్లస్లో 2A ఉంది, బీ ప్లస్లో B ఉంది, సి ప్లస్లో 3C ఉంది, ఈక్వల్ టు 0, అవునా కదా. ఇప్పుడు మనం ఈ ఆప్షన్స్కి తగ్గట్టుగా రాసుకుంటే కనుక అప్పుడు ఏమైపోతుంది చూడండి, B plus 3C ఈక్వల్ టు -2A, అవునా కదా. B plus 3C ఈక్వల్ టు -2A. సో ఆన్సర్ ఎంత అంటే B plus 3C ఈక్వల్ టు -2A, ఆప్షన్ 4 రైట్ ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. ఈ క్వశ్చన్ చూసిన వెంటనే మీకు అర్థమైపోవాలి దాన్ని ఎలా రాయాలని సంగతి. ఇస్ దట్ క్లియర్. నెక్స్ట్ క్వశ్చన్ జాగ్రత్తగా గమనించండి. నాతో పాటు ప్రతి ఒక్క విద్యార్థి కూడా ట్రై చేయండి. అర్థమైందా. ఆన్సర్స్ కామెంట్ చేయండి. ఇవన్నీ కూడా లేటెస్ట్గా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ప్రకారం వచ్చిన క్వశ్చన్స్ని మనం తీసుకుని డిస్కస్ చేయడం జరుగుతుంది. సీరియస్గా ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క విద్యార్థికి ఇవి ఉపయోగపడబోతున్నాయి. మీకు ఇవి ఉపయోగపడుతున్నాయి అంటే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. If 2 cosecant square theta plus 3 cot square theta equal to 17, then the value of theta వాల్యూ వచ్చేసరికి 0కి 90కి మధ్యలో ఉంటుందని చెప్పండి అనమాట, అవునా కదా. చూడండి ఒకసారి ఇక్కడ మీరు గమనిస్తే కనుక థీటా వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది. థీటా వాల్యూ 45 డిగ్రీస్ పెట్టామనుకోండి, అప్పుడు cot 45 అంటే 1, అవునా కదా. ఇప్పుడు సాల్వ్ చేసి ఆబ్వియస్లీ రాదు మనకి, అవునా కదా. 90 పెట్టామనుకోండి, 90 ఇక్కడ రాదు. ఇప్పుడు 30 చూడండి, 30 పెట్టామనుకోండి, అప్పుడు ఏమైపోతుంది 2 ఇంటూ cosecant square 30. cosecant 30 అంటే అప్పుడు వాల్యూ ఎంత 2, అవునా కదా. మరి అప్పుడు ఏమైపోద్ది అంటే 2 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ cot స్క్వేర్ 30. cot 30 అంటే ఎంత, cot 30 అంటే ఎంత అంటే √3, అవునా కదా. అప్పుడు ఇది ఏమవుతుంది అంటే √3 హోల్ స్క్వేర్ అవుతుంది, అవునా. ఇప్పుడు ఇది ఏమో చూడండి 2 ఇంటూ 2 స్క్వేర్ అంటే ఎంత, ఇప్పుడు ఇది 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 ఇంటూ స్క్వేర్ రూట్ ఆఫ్ 3 √3 హోల్ స్క్వేర్ చేసామనుకోండి, √2 స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 3 వస్తుంది, అవునా కదా. అప్పుడు ఏముంది 8 + 9, అవునా కదా. సో 8 + 9 చేసామనుకోండి 17, సరిపోయింది కదా. అంటే మనకి థీటా వాల్యూ 30 డిగ్రీస్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ పేమెంట్ ఆఫ్ 120 ఈజ్ మేడ్ విత్ 10 రూపీ, 5 రూపీ అండ్ 2 రూపీ కాయిన్స్. ఏ టోటల్ ఆఫ్ 25 కాయిన్స్ ఆర్ యూజ్డ్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ ద నెంబర్ ఆఫ్ 10 రూపీ కాయిన్స్ యూజ్డ్ ఇన్ ద పేమెంట్. అంటే ఇందులో 10 రూపీ కాయిన్స్ ఎన్ని యూజ్ చేశారు అనేది అడుగుతున్నమాట. అంటే 10 రూపాయలు, 5 రూపాయలు, 2 రూపాయల నాణ్యాలతో 120 చెల్లింపు జరుగుతుంది. మొత్తం 25 నాణ్యాలు ఉపయోగించబడతాయి. చెల్లింపు ఉపయోగించిన 10 రూపాయల నాణ్యాల సంఖ్య ఎంత అని అడుగుతున్నారు. ఒకసారి గమనించండి. ఇక్కడ మీరు గమనిస్తే కనుక 10 రూపీ కాయిన్స్ ఎన్నో ఉపయోగించాము, అలానే 5 రూపీ కాయిన్స్ ఎన్నో ఉపయోగించాము, అలానే 2 రూపీ కాయిన్స్ ఎన్నో ఉపయోగించామో తెలియదు. అందుకని మనం ఏం చేసామంటే 10x + 5y + 2z ఈక్వల్ టు మొత్తం మనీ ఎంత అంటే ఈ మొత్తం కూడా కలిపి 120 రూపీస్. అర్థమైందా. ఎస్. నెక్స్ట్ మీరు చూస్తే కనుక ఈ కాయిన్స్ చూస్తే ఏమైపోతుంది చూడండి. కాయిన్స్ చూస్తే ఏమైపోతుందంటే 10 రూపీ కాయిన్స్ x అని, నెక్స్ట్ 5 రూపీ కాయిన్స్ y అని, నెక్స్ట్ 2 రూపీ కాయిన్స్ z అనుకుంటే x + y + z ఈక్వల్ టు మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అంటే మనకి 25 కాయిన్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని కాయిన్స్ ఉన్నాయి అంటే 25 కాయిన్స్ ఉన్నాయి, అవునా. ఇప్పుడు ఒకసారి మనకి 10 రూపీ కాయిన్స్ ఎన్ని ఉపయోగించాం తెలియాలి, ఎస్ ఆర్ నో. అందుకని ఏం చేస్తానంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ చూసారా, ఈ మొత్తానికి నేను ఏం చేస్తానంటే 2తో మల్టిప్లై చేస్తాను, ఓకేనా. 2తో మల్టిప్లై చేస్తాను. ఈ మొత్తానికి నేను 2తో మల్టిప్లై చేస్తే ఏమైపోతుంది చూడప్పుడు 2x + 2y + 2z ఈక్వల్ టు 25. 2 టైమ్స్ చేస్తే ఎంత అంటే 50, అవునా కదా. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే ఏమవుతుందో చూడండి. మనం ఎప్పుడైతే దీన్ని సబ్ట్రాక్ట్ చేస్తామో అప్పుడు ఏమైపోతుంది 10x - 2x అంటే ఇది ఎంత అవుతుందంటే 8x ప్లస్ 5y - 2y అంటే ఇది ఎంత అంటే 3y, అవునా. ప్లస్ 2z - 2z, ఎస్ ఆర్ నో. ఏంటి z కదా ఇది 2z అంటే ఆటోమేటిక్ ఇది క్యాన్సిల్ అయిపోతుంది కదా, క్యాన్సిల్ అయిపోతుంది 0 ఈక్వల్ టు 120 - 50 చేసామనుకోండి 70, ఎస్ ఆర్ నో. ఇప్పుడు ఒకసారి చూడండి మనకి x అంటే 10 రూపీ కాయిన్స్, అవునా కదా. x అంటే 10 రూపీ కాయిన్స్ ఒకసారి సబ్స్టిట్యూట్ చేద్దాం. x అంటే 10 రూపీ కాయిన్స్ కాబట్టి x ప్లేస్లో నేను 6 పెట్టాను అనుకుందాం. అప్పుడు ఏమవుద్ది 6 పెడితే x ప్లేస్లో 6 పెట్టాను అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది చెప్పండి. x ప్లేస్లో మనం 6 పెడితే ఒకవేళ x అనేది మనకి 10 రూపీ కాయిన్స్ అనుకున్నాం కాబట్టి x ప్లేస్లో 6 పెట్టేసాం అనుకోండి, అప్పుడు ఏమైపోద్ది 6 × 8 48, అవునా కదా. 6 × 8 48. మరి ఇది 48 అయితే ఇది 48 అయితే అప్పుడు ఇదేమైపోవాలి చెప్పండి. ఇది 70, ఇది 48 కాబట్టి ఆటోమేటిక్గా అప్పుడు దీని వాల్యూ అయిపోవాలంటే 22 అయిపోవాలి. 22, అవునా కదా. మరి 22 అంటే సరిపోదు, ఎందుకంటే వాల్యూ డెసిమల్లోకి వెళ్తుంది, కానీ మన వాల్యూ ఇంటీజర్లో ఉండాలి, అంటే ఇది రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ నేను 4 పెడితే కనుక 8 4 టైమ్స్ చేస్తే 32, అవునా కదా. 8 4 టైమ్స్ చేస్తే 32, ఎస్ 8 4 టైమ్స్ 32 కాబట్టి ప్లస్ ఇది 32 అయితే అప్పుడు ఆటోమేటిక్ ఇదేమవ్వాలి, ఇదేమవ్వాలంటే 38 అవ్వాలి. 38, అవునా కదా. 38 అవ్వాలి అది, ఎస్. మరి 38 అవ్వాలి కాబట్టి సరిపోతున్న కండిషన్ సరిపోవట్లేదు, ఎస్ ఆర్ నో. అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోతుంది, ఎందుకంటే అది కూడా
ఇంటీజర్ రావట్లేదు, డెసిమల్ వస్తుంది. ఇప్పుడు 10 పెట్టామనుకోండి, 8 × 10 80 అంటే ఆల్రెడీ దాటేస్తుంది, అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్ అయిపోతుంది. ఇక్కడ చూడండి 8 times 64, ఇది 64 అనుకోండి, అప్పుడు ఇంకా మనకి ఎంత కావాలి, ఇక్కడ 6 కావాలి, అవునా కదా. ఇప్పుడు చూడండి 6 అంటే 3 2 times 6 కదా, సరిపోయింది కదా, అవునా కదా. 8 times 64, 3 2 times 6, ఎస్ ఆర్ నో. అంటే ఎక్స్ వాల్యూ ఎంత అంటే 8, అర్థమైందా. అంటే 10 రూపీ కాయిన్స్ ఇక్కడ ఎన్ని ఉన్నాయండి, ట్రాన్సాక్షన్లో మొత్తం 8 కాయిన్స్ ఉన్నాయి, ఓకేనా. నెక్స్ట్ చూడండి, 2 candidates contested in an election. 80% of voters cast their votes, out of which 5% of the polled votes were invalid. The winning candidate got 70% of valid votes and won by a majority of 36,480 votes. Find the number of voters. అంటే మొత్తం ఓటర్స్ ఎంతమంది ఉన్నారు అంటున్నారు. చూడండి, ఒక నియోజకవర్గంలో ఏమైందంటే ఎలక్షన్ జరిగింది, అందులో 80% ఓటర్లు తమ ఓట్లు వేశారు, అంటే 20% మంది వేయలేదనేగా. అందులో 5% పోలేని ఓట్లు చెల్లనివి, ఈ 80% మళ్ళీ 5% చెల్లవంట. గెలిచిన అభ్యర్థి చెల్లుబాటు అయ్యే ఓట్లలో 70% పొంది 36,480 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. మొత్తం ఓట్ల సంఖ్య కనుగొనండి అని చెప్పంటున్నారు. గమనించండి, ఇక్కడ ఏమైందంటే 80% ఓట్స్ మాత్రమే వ్యాలిడ్ ఓట్స్, 80% వ్యాలిడ్ ఓట్స్. ఈ 80%లో కూడా ఏమైందంట, ఈ 80%లో కూడా మళ్ళీ ఒక 5% ఇన్వాలిడ్. 5% ఇన్వాలిడ్ అంటే కేవలం 95% మాత్రమే వ్యాలిడ్, అవునా కదా. మళ్ళీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఈ 80% ఓట్స్ ఓటర్లు వేస్తే అందులో 95% వ్యాలిడ్. ఇప్పుడు మెజారిటీ చెప్పారు, మెజారిటీలో ఏమని చెప్పారంటే ఈ గెలిచిన అభ్యర్థి 70% ఓట్స్ సంపాదించి 36,480 ఓట్లతో గెలవడం జరిగింది. మరి విన్నర్కి 70% అంటే అప్పుడు లూజర్కి ఎంత రావాలి, విన్నర్కి 70% అంటే లూజర్కి 30% రావాలి, అవునా. మరి మెజారిటీ అంటే వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్సే కదా, 70కి 30కి డిఫరెన్స్ ఎంత అంటే 40%, అవునా కదా. సో మెజారిటీ 40%. ఇప్పుడు ఇది మెజారిటీకి ఈక్వల్ చేయాలి, ఎందుకంటే మనం ఇక్కడ 40% మెజారిటీ కదా. సో మెజారిటీ వాల్యూ పర్సెంటేజ్లో, మెజారిటీ వాల్యూ ఓట్స్ రూపంలో ఎంత అంటే 36480, అవునా కదా. మనకేం కావాలంటే మొత్తం ఓటర్స్ ఎంతమంది అంటున్నారు అంటే ఇప్పుడు మనకి 100% వాల్యూ ఎంతో కావాలి, అవునా కదా. 100% వాల్యూ కావాలి. జస్ట్ సింప్లిఫై చేయండి సరిపోద్ది. సింప్లిఫై చేసేయండి, పర్సెంటేజ్ పక్కన పెట్టండి. పక్కన పెట్టేసిన తర్వాత ఒకసారి కనుక మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏం పని చూడండి, 0 క్యాన్సిల్ అయిపోయింది, అవునా. నెక్స్ట్ 3648, 4లో ఎన్ని టైమ్స్ పోయింది చూడండి, 4 9 times చేస్తే 36, 4 1 time 4, 4 2 times 8, అవునా కదా. ఎస్ ఆర్ నో. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత వచ్చిందంటే మనకి 912 వచ్చింది, 912. ఎస్ ఆర్ నో, 912. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే కనుక, సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి, సింప్లిఫై చేస్తే మళ్ళీ సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి, ఇక 0 క్యాన్సిల్ అయిపోయింది, అవునా. 0 క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు ఈ 912 8లో ఎన్నిసార్లు పోయింది, 8లో ఎన్ని టైమ్స్ పోయింది, 8 11 times చేస్తే 88, అవునా కదా. 88 అంటే ఇంకా మనకి అక్కడ ఎంత మిగిలిపోయింది, 88 అంటే 3 మిగిలిపోయింది, అవునా. 8 4 times చేస్తే 32, అవునా కదా. అంటే 114. ఎస్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ మనం సింప్లిఫై చేస్తే కనుక 5 టేబుల్ ఇక్కడ 19 times పోయింది, అవునా కదా. 5 టేబుల్ 19 times పోయింది. 5 టేబుల్ ఇక్కడ ఎన్ని టైమ్స్ పోయిందంటే 2 times పోయింది, ఎస్ ఆర్ నో. ఇప్పుడు ఈ 114 19లో ఎన్ని టైమ్స్ పోయింది, 19లో ఎన్ని టైమ్స్ పోయింది చూడండి, 114 19లో ఎన్ని టైమ్స్ పోయింది. 19ని మనం 6 times చేసాం అనుకోండి, 60 + 54, 60 + 54 అంటే 114, సరిపోయింది కదా, అవునా కదా. 19 6 times చేస్తే, ఎస్ ఆర్ నో. ఇప్పుడు ఒకసారి చూడండి, చివరిగా మనకి ఏం మిగిలిపోయింది చూడండి, ఇక్కడ 6 మిగిలిపోయింది, అవునా కదా. చివరిగా మనకి ఏం మిగిలిపోయిందంటే ఇక్కడ 6 మిగిలిపోయింది, ఇక్కడ 2 మిగిలిపోయింది, ఎస్ ఆర్ నో. అండ్ 6 × 2 చేస్తే 12, అవునా. ఇక్కడ ఆబ్వియస్లీ మన పర్సెంటేజ్లు ఉన్నాయి, ఎస్. అంటే మన ఆన్సర్ 12 పక్కన జీరోస్, 12 పక్కన జీరోస్ అంటే ఆప్షన్ 2 మాత్రమే కనిపిస్తుంది, అవునా కదా. ఈ మొత్తం సింప్లిఫై అయిపోయిన తర్వాత ఇక్కడ మన 2 మిగిలిపోయింది, ఇక్కడ 6 మిగిలిపోయింది. మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి 6 × 12 కదా, ఈ 12ని ఇక్కడ ఆల్రెడీ మనకి పర్సెంటేజ్ అంటే బై 100 కదా, అటు ఆడిపక్క వెళ్ళిపోతాయి అప్పుడు, అవునా కదా. మరి ఇప్పుడు ఆన్సర్ ఎంత రాబోతుందంటే ఇగో 1,20,000 మన ఆన్సర్ అవుతుంది, ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ కూడా చాలా ఎగ్జామినేషన్ అడుగుతుంటారు మెజారిటీ బేస్ చేసుకుని. సో అందుకని ఈ క్వశ్చన్స్ కూడా మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈ క్వశ్చన్స్ కూడా ఎక్కువగా అడుగుతున్నారు ఈ మధ్యన. ఫర్ వాట్ వాల్యూ ఆఫ్ కే ద సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ 4x + 12y + 36 = 0 and 5x + ky + 45 = 0 has an infinite number of solutions. చూడండి, ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే మనకి ఏం చేయాలి తెలుసు కదా. ఇన్ఫినిట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే a1/a2 = b1/b2 = c1/c2, అవునా కదా. ఇదే కదా ఇన్ఫినిట్ సొల్యూషన్స్ అంటే. ఇప్పుడు చూడండి, a1 వాల్యూ ఎంత అంటే 4/a2 వాల్యూ ఎంత అంటే 5 = నెక్స్ట్ b1 వాల్యూ ఎంత అంటే 12, b2 వాల్యూ ఎంత అంటే k = c1 వాల్యూ ఎంత అంటే 36, c2 వాల్యూ ఎంత అంటే 45. మనకి ఇప్పుడు k వాల్యూ కావాలి, ఎస్. ఒకసారి k వాల్యూ కావాలి కాబట్టి ఈ రెండింటిని మనం సింప్లిఫై చేసుకుంటే ఏమైపోతుంది చూడండి,
36 12లో ఎన్ టైమ్స్ పోయిందంటే 3 టైమ్స్ పోయింది. 45 3లో ఎన్ టైమ్స్ పోయిందంటే 15 టైమ్స్ పోయింది. అండ్ కే వాల్యూ ఎంత వచ్చింది మనకి 15. ఎస్ ఆర్ నో? ఇన్ఫినిట్ సొల్యూషన్స్ వచ్చినప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే a1/a2 = b1/b2 = c1/c2. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ముందర ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఎస్ఎస్సీ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మన దగ్గర కంప్లీట్ కోర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఎస్ఎస్సీ CGL టైర్ 1 టైర్ 2 సంబంధించిన ఫుల్ కోర్స్. ఇందులో మనకి 1000 అవర్స్ పాటు క్లాస్ ఉంటాయి అనమాట. ఈ ఫుల్ కోర్స్ అనేది చంద్రలోచ్ యాప్లో అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు టైర్ 1 టైర్ 2 సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ అవుద్ది. ఇది మీకు లిమిటెడ్ పీరియడ్ ఆఫర్లో 2000 రూపీస్కి కంప్లీట్ కోర్స్ అనేది ఆఫర్ అవైలబిలిటీ ఉంది అనమాట. అలానే CHS నోటిఫికేషన్ కూడా పడింది. దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఈ క్లాస్ అనేది తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మినిట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. ఇది కూడా మనకి 2000 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అలానే రైల్వే టెక్నీషియన్ గ్రేడ్ 1 and 3కి సంబంధించిన నోటిఫికేషన్ పడింది. ఎవరైనా విద్యార్థులు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన దగ్గర ఆఫర్ అవైలబిలిటీ ఉంది. ఇందులో మీకు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం 2 మినిట్స్ కూడా క్లాసెస్ చెప్పడం జరుగుతుంది అనమాట. కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2000 రూపాయలు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అండ్ SBA PO నోటిఫికేషన్ కూడా పడింది. ఇంకా విద్యార్థులు అప్లై చూసుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అండ్ IBPS PO నోటిఫికేషన్ కూడా పడింది. ఇంకా విద్యార్థులు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2000 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ తెలుగు మీడియం, ఇంగ్లీష్ 2 మినిట్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన క్వశ్చన్. ఓకేనా? ఒకసారి నేను ఈ గ్రాఫ్ని జూమ్ చేస్తాను. దానికన్నా ముందర ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఇక్కడ గ్రాఫ్ దేనికి సంబంధించి అంటే ఎక్స్పెండిచర్ ఆఫ్ ఏ కంపెనీ ఇన్ ల్యాక్స్ పర్ యానం ఓవర్ డిఫరెంట్ హెడ్స్ ఇన్ ద గివెన్ ఇయర్. సో డిఫరెంట్ వాటికి సంబంధించి వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎలా ఉంది అని దానికి సంబంధించిన గ్రాఫ్ అనమాట. ఒకసారి నేను ఈ గ్రాఫ్ని జూమ్ చేస్తున్నాను. అందరికీ వాల్యూస్ కనపడాలి కదా? ఓకేనా? ఇది గ్రాఫ్. ఇప్పుడు ఒకసారి వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం ఒకసారి. వీళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ద టోటల్ అమౌంట్ ఆఫ్ బోనస్ పేడ్ బై ద కంపెనీ డ్యూరింగ్ ద గివెన్ పీరియడ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ % ఆఫ్ టోటల్ అమౌంట్ ఆఫ్ శాలరీ పేడ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ రౌండ్ ఆఫ్ టు నియరెస్ట్ ఇంటిజర్. అంటే వీళ్ళు ఏమంటారంటే టోటల్ బోనస్ ఏదైతే ఉందో టోటల్ బోనస్ ఏదైతే ఉందో ఈ టోటల్ బోనస్ అనేది మొత్తం శాలరీలో అప్రాక్సిమేట్గా ఎంత % అంటున్నారు. చూద్దాం ఒకసారి. బోనస్ ఇదిగోండి, ఇది శాలరీ వచ్చరికి ఇది. అవునా? ఈ బోనస్ మొత్తాన్ని యాడ్ చేయండి ఒకసారి. బోనస్ మొత్తాన్ని యాడ్ చేస్తే చూడండి 3 అలా మొత్తం ఏంటంటే 4 4 3s are 12 + 2 చేసామనుకోండి ఎంత అంటే 14. అవునా? 14ను ఇగో ఇది 9.6, ఇది 4 ఇచ్చాను 15. అవునా కదా? 15ను మళ్ళీ ఈ 0.82, 0.68, 0.52 చేసామనుకోండి అప్పుడు ఎంత వస్తుంది చెప్పండి? 15 ప్లస్ మనకి ఇది చూసుకుంటే కనుక 15 కదా. 15 తర్వాత ఇది చూడండి 0.68 + 0.52 చేసామనుకోండి. రెండు కలిపితే మనకి ఎంత వస్తుంది? 120 అండ్ 1.2 ఇది ఒక 2 అంటే మొత్తం అంతా మీద మన 2 వచ్చింది మనకి. అవునా? అంటే మొత్తమే 2 వచ్చింది. అంటే ఇది మొత్తం యాడ్ చేస్తే మనకి 17 వచ్చింది. 17 అవునా కదా? ఎందుకంటే ఇది ఇంటీజర్ వాల్యూస్ యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 14 వచ్చింది. 14ను ఈ డెసిమల్ వాల్యూస్ యాడ్ చేస్తే ఏమొచ్చింది అంటే 3 వచ్చింది. మరి 14 + 3 అంటే 17. అవునా? సో బోనస్ ఎంత అంటే టోటల్గా కలిపితే 17. మరి శాలరీ ఎంతో చూడండి. శాలరీ మొత్తాన్ని మనం యాడ్ చేస్తే ఎంత వస్తుందో చూడండి. 300, 600, 900, 1200 + 400 1600. నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక చూడండి ఇది 50, 80, 100, 1700. 1700ను 1710. అవునా? 1700. నెక్స్ట్ ఇది ఒక 10 కదా. నెక్స్ట్ ఇక్కడ చూస్తే 20ను 1728. అవునా కదా? 1728 ఎందుకంటే 1700 అయింది. తర్వాత 10 ఉంది ఇక్కడ. ఇదొక 10 and 20 1728. ఇప్పుడు చూడండి ఇది మనకి పర్సెంటేజ్లో కావాలి. మనం అడిగింది వాళ్ళు అప్రాక్సిమేట్లీ ఎంత % అని అప్రాక్సిమేట్లీ. మరి గమనించండి ఇక్కడ మీరు చూసుకుంటే కనుక ఇది 100% వాల్యూ. ఇది ఎంత అంటే 17. మరి అప్రాక్సిమేట్లీ ఎంత అని మనం చెప్పొచ్చు కదా. అప్రాక్సిమేట్లీ ఎంత అంటే ఇది 1% అని చెప్తాం. ఎందుకంటే ఇది 100%, ఇది 10%, ఇది 1%. చూడండి 1% ఎంత అంటే 17.28. మన వాల్యూ 17 ఉంది. అవునా? అంటే అప్రాక్సిమేట్లీ దీని వాల్యూ ఎంత అంటే 1%. మళ్ళీ మీరు ఎగ్జాక్ట్గా క్యాలిక్యులేట్ చేసి అనవసరంగా ఎగ్జామినేషన్ టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 17 అనేది 1728లో ఎంత %? మనకి 100% 1728. 10% ఎంత అంటే 172.8. 1% ఎంత అంటే 17.28. మరి 17.28 అంటే అప్రాక్సిమేట్లీ దగ్గర ఉన్నాయి కదా. అవునా కదా? సో అందుకనే 1% మన ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇది నెంబర్ సిస్టంలో డివిజిబిలిటీ రూల్కి సంబంధించిన కాన్సెప్ట్ అనమాట. ఒకసారి చూడండి. ఫైండ్ ద లీస్ట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఫర్ విచ్ 57x716 ఈజ్ డివిజిబుల్ బై 9. ఎస్ చూడండి ఇలాంటి క్వశ్చన్స్ ఎక్కువ కొడుతుంటారు డివిజిబిలిటీ రూల్ సంబంధించి. 9 డివిజిబిలిటీ రూల్ మీ అందరూ తెలుసు. 9 డివిజిబిలిటీ రూల్ ఏమిటంటే సింపుల్గా మనం డిజిటల్ సమ్ క్యాలిక్యులేట్ చేస్తే డిజిటల్ సమ్ అనేది ఎంత రావాలంటే 9 రావాలి. ఎస్ ఆర్ నో? డిజిటల్ సమ్ ఎంత రావాలంటే 9 రావాలి.
చెక్ చేయండి. డిజిటల్ సమ్ అంటే ఏంటో మీ అంత తెలుసు కదా. ఇప్పుడు డిజిటల్ సమ్ ప్రకారం మనం చేస్తే ఒకసారి గమనించండి ఏమైపోతుందో. 6 + 5 చేస్తే 11, 11 + 7 చేస్తే 18. 18 అంటే 2 9s ఉన్నాయి కూడా పక్కన పెట్టండి. పక్కన పెట్టేస్తే ఇంకా మనకి చూడండి 7 + 1 చేస్తే 8, 8 + x, అవునా కదా. 8 + x వాల్యూ దేనికి ఈక్వల్ అవ్వాలి? డిజిటల్ సమ్ 9 రావాలని చెప్పాను కదా. అంటే 8 + x = 9 అంటే x వాల్యూ ఎంత ఉండాలి? 1. మనకు కావాల్సింది లీస్ట్ వాల్యూ, ఎస్ ఆర్ నో. సో ఆ లీస్ట్ వాల్యూ ఎంత అంటే 1. అర్థమైందా? సో x వాల్యూ 1. నెక్స్ట్ క్వశ్చన్ గమనించండి. బోట్స్ అండ్ స్ట్రీమ్కి సంబంధించిన క్వశ్చన్ ఇది. ఏ మోటార్ బోట్ టేక్స్ 18 hours టు గో డౌన్ స్ట్రీమ్ అండ్ ఇట్ టేక్స్ 36 hours టు రిటర్న్ ద సేమ్ డిస్టెన్స్. ఫైండ్ ద రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు ద స్పీడ్ ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ ద స్ట్రీమ్. అంటే ఇది ఏమంటారంటే వాళ్ళు మోటార్ బోట్ వచ్చేసరికి 18 hours తీసుకుంటుందంట డౌన్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు, అవునా. అదే అప్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు ఏంటంటే 36 hours తీసుకుంటుందంట, సేమ్ డిస్టెన్స్, అవునా. మనల్ని ఏమడుతుందంటే స్పీడ్ రేషియో అడుగుతున్నారు. స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు స్పీడ్ ఆఫ్ ద బోట్ ఇన్ స్టిల్ వాటర్ టు ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్. అంటే స్పీడ్ ఆఫ్ బోట్ టు స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ కావాలి మనకి, ఓకేనా. ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ చూస్తే కనుక డౌన్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు టైం ఇచ్చారు, అప్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు కూడా టైం ఇచ్చారు. మనకు తెలిసింది ఏంటంటే డిస్టెన్స్ కాన్స్టెంట్గా ఉన్నప్పుడు స్పీడ్ టైం రెండు కూడా ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ తెలుసు, అవునా కదా. మనకు ఆల్రెడీ ఇక్కడ టైం చెప్పేశారు వాళ్ళు, టైం చెప్పేశారు. డౌన్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు టైం ఎంత పట్టింది? డౌన్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు 18 hours టైం పట్టింది. డౌన్ స్ట్రీమ్లో 18 hours, అవునా కదా. అప్ స్ట్రీమ్లో వెళ్ళేటప్పుడు టైం ఎంత పట్టింది అంటే 36 hours పట్టింది, 36 hours, అవునా కదా. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తే 18 ఇక్కడ 1 టైం పోయింది, 18 ఇక్కడ 2 times పోయింది. అంటే టైం రేషియో ఎంత వచ్చిందంటే 1:2 వచ్చింది, అవునా. ఇప్పుడు టైం రేషియో 1:2 అన్నప్పుడు స్పీడ్ రేషియో ఏమైపోవాలంటే 2:1 అవ్వాలి. ఎందుకంటే టైము స్పీడ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కాబట్టి 2:1. మరి డౌన్ స్ట్రీమ్లో స్పీడ్ అంటే డౌన్ స్ట్రీమ్ అంటే S1 + S2, అవునా కదా. S1 + S2 = ఎంత అంటే 2. అప్ స్ట్రీమ్ అంటే S1 - S2, దాని వాల్యూ ఎంత అంటే 1. ఇగో డౌన్ స్ట్రీమ్ ఏమో 2, అప్ స్ట్రీమ్ ఏమో 1. మనకు కావాల్సింది డౌన్ స్ట్రీమ్ స్పీడ్ కాదు, అప్ స్ట్రీమ్ స్పీడ్ కాదు. ఒకవేళ మనల్ని డౌన్ స్ట్రీమ్ స్పీడ్, అప్ స్ట్రీమ్ స్పీడ్ అడుగుంటే కనుక అప్పుడు ఆటోమేటిక్గా మనం 2:1 అని చెప్పేసేవాళ్ళం. కానీ వాళ్ళు అడిగింది ఏంటంటే స్పీడ్ ఆఫ్ బోట్ టు స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అడిగారు, అవునా కదా. స్పీడ్ ఆఫ్ బోట్ టు స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్, ఎస్ ఆర్ నో. స్పీడ్ ఆఫ్ బోట్ S1, స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ వచ్చేసరికి S2. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ కాంపొనెంట్ డివిడెండ్ అప్లై చేస్తాం. కాంపొనెంట్ డివిడెండ్ అప్లై చేస్తే అప్పుడు ఏమైపోతుంది చూడండి. స్పీడ్ ఆఫ్ బోట్ టు స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ ఏమైపోతుంది? కాంపొనెంట్ డివిడెండ్ అప్లై చేస్తే 2 + 1 చేస్తే 3, 2 - 1 చేస్తే 1, అవునా కదా. సో స్పీడ్ ఆఫ్ బోట్ టు స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ రేషియో ఎంత అంటే 3:1. అర్థమైందా? స్పీడ్ ఆఫ్ బోట్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ రేషియో ఎంత అంటున్నారు? స్పీడ్ ఆఫ్ బోట్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ రేషియో ఎంత అంటే 3:1. దీన్ని జస్ట్ మీరు కాంపొనెంట్ డివిడెండ్ అప్లై చేయండి. కాంపొనెంట్ డివిడెండ్ అప్లై చేస్తే కనుక అప్పుడు ఏమైపోతుంది? ఇది ఏమొచ్చేసరికి ఎంత వస్తుందంటే S1 వస్తుంది, ఇది వచ్చేసరికి ఎంత అంటే S2 వస్తుంది. అప్పుడు 2 + 1/2 - 1 ఆన్సర్ ఎంత అంటే 3:1, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించింది అనమాట. బార్ గ్రాఫ్ సంబంధించిన క్వశ్చన్. ఒకసారి ఇక్కడ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమిదో చూద్దాం ఒకసారి. ద గివెన్ బార్ గ్రాఫ్ షోస్ ద యాక్చువల్ ప్రొడక్షన్ అండ్ టార్గెటెడ్ ప్రొడక్షన్ ఆఫ్ ఎలక్ట్రిక్ కార్స్ ఫ్రమ్ 2019 to 2022. స్టడీ ద గివెన్ బార్ గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ ఫాలోస్. అండ్ ఏంటంటే టార్గెట్ ఎంత పెట్టుకున్నారు, యాక్చువల్గా ఎంత జరిగింది ప్రొడక్షన్ అనే దానికి సంబంధించిన గ్రాఫ్ అనమాట. ఒకసారి ఈ గ్రాఫ్ని మీ అందరి కోసం జూమ్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. ఇందులో మీరు గమనించాలి, ఇది బ్లూ కలర్లో కనిపించింది ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు చేసిన ప్రొడక్షన్. ఈ ఆరెంజ్ కలర్లో చూసారా, ఇది వాళ్ళ టార్గెట్. ఇక్కడ మీరు 2019లో చూస్తే కనుక వాళ్ళ టార్గెట్ వచ్చేసరికి ఏమిటి అంటే వాళ్ళ టార్గెట్ వచ్చేసరికి 40, కానీ ఇక్కడ ఏమైందంటే 36 మాత్రమే వాళ్ళు అచీవ్ చేశారు. ఇక్కడ 2020లో టార్గెట్ వచ్చేసరికి 44, అచీవ్ చేసింది మాత్రం 32, ఓకేనా. ఇప్పుడు ఒకసారి వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటో చూద్దాం. అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ టోటల్ టార్గెట్ ప్రొడక్షన్ ఆఫ్ కార్స్ ఇన్ 2021 and 2022 to actual production of cars from 2019 to 2022 taken together. అంటే టార్గెటెడ్ ప్రొడక్షన్కిను యాక్చువల్ ప్రొడక్షన్కి రేషియో అడుగుతున్నారు. టార్గెట్ ప్రొడక్షన్ ఎప్పుడు? టార్గెట్ ప్రొడక్షన్ వచ్చేసరికి 2021, 2022. టార్గెట్ ప్రొడక్షన్ ఎప్పుడంటే 2021, 2022, అవునా కదా. టార్గెటెడ్ ప్రొడక్షన్ 2021, 2022 అంటే 70 + 80. 70 + 80 అంటే దీని వాల్యూ ఎంత వస్తుందంటే 150. ఇది టార్గెటెడ్ ప్రొడక్షన్, ఓకేనా. యాక్చువల్ ప్రొడక్షన్ వచ్చేసరికి ఫ్రమ్ 2019 to 2022, ఫ్రమ్ 19 to 2022, అవునా కదా. యాక్చువల్ ప్రొడక్షన్ ఫ్రమ్ 2019 to 2022 అంటే ఇవన్నీ కూడా మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. 19 to 2022, అవునా. మరి యాడ్ చేయండి, యాడ్ చేస్తే ఏమైపోతుంది చూడండి. యాడ్ చేస్తే ఇది యాడ్ చేయాలి, ఇది యాడ్ చేయాలి, ఇది యాడ్ చేయాలి, ఇది యాడ్ చేయాలి, అవునా కదా. ఇగో యాడ్ చేస్తే 30 + 30 60, 60 + 60 చేస్తే ఎంత అంటే 120. 120ని దీన్ని కూడా 60 తీసుకున్నాం అనుకోండి. 120 + 60 చేస్తే ఎంత అంటే 180. 180ను ఇదొక 6 + 2 8,
అవునా కదా, 8 ప్లస్ దీన్ని 4 తీసుకోండి, 8 + 4 12, 180 + 12 అంటే 192. ఎందుకంటే దాన్ని 4 తీసుకున్నా అంటే ఇక్కడ ఆల్రెడీ మనం 60 అనుకున్నాం కింద, అక్కడ మొత్తం అంతా యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 192 వచ్చింది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. సింప్లిఫై చేస్తే ఈ మొత్తాన్ని మనం సింప్లిఫై చేసాం అనుకోండి, అప్పుడు మనకి ఏమైపోతుంది చూడండి. 3 టేబుల్ ఇక్కడ ఎన్నిసార్లు పోతుందంటే 3 టేబుల్ 50 టైమ్స్ పోయింది. అవునా కదా, 3 టేబుల్ ఇక్కడ ఎన్నిసార్లు పోయింది చూడండి. 3 6 టైమ్స్ చేస్తే 18, 3 4 టైమ్స్ చేస్తే 12. అవునా కదా, మళ్ళీ ఇక్కడ మనం సింప్లిఫై చేసాం అనుకోండి, ఏమైపోతుంది చూడండి. 2 టేబుల్ ఇక్కడ ఎన్నిసార్లు పోయిందంటే 25 టైమ్స్ పోయింది. 2 టేబుల్ ఇక్కడ ఎన్నిసార్లు పోయిందంటే 32 టైమ్స్ పోయింది. సో రేషియో ఎంత అంటే 25:32. 25:32 ఆప్షన్ 4 ఆన్సర్, 25:32. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC, యాంగిల్ C 90 degree, CM is perpendicular on AB. If AB equal to 18 cm and BM equal to 6 cm, then find the length of CM. ఒకసారి గమనించండి, ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందంట. ఇదిగోండి రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ యాంగిల్ C వచ్చేసరికి ఎంత అంటే 90 degree. ఓకేనా. సో యాంగిల్ C వచ్చేసరికి 90 degree. ఓకే. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC, ఇది A, ఇది B. యాంగిల్ C వచ్చేసరికి 9 degrees చెప్పారు. నెక్స్ట్ CM ఈజ్ పర్పెండిక్యులర్ ఆన్ AB. సో CM వచ్చేసరికి ఏంటంటే పర్పెండిక్యులర్ ఆన్ AB. సో CM ఇది పర్పెండిక్యులర్ ఆన్ AB. సో AB లైన్ మీద ఇది పర్పెండిక్యులర్గా ఉందన్నమాట. ఓకే, ఇది వచ్చేసరికి M. నెక్స్ట్ ఇఫ్ AB ఈక్వల్ టు 18, సో AB వాల్యూ ఎంత అంటే 18. సో AB వాల్యూ, ఓకే, సో AB వాల్యూ వచ్చేసరికి 18 cm. AB 18 cm. BM ఈక్వల్ టు 6, BM వచ్చేసరికి ఎంత అంటే 6. ఇగో BM వచ్చేసరికి ఎంత అంటే 6. గమనించండి, ఎప్పుడైతే మనం దీని వాల్యూ 6 అని చెప్తున్నామో, ఎప్పుడైతే దీని వాల్యూ 6 అని చెప్పామో, ఇది మొత్తం 18 కాబట్టి దీని వాల్యూ ఏమైపోద్ది అంటే 12 అయిపోద్ది. అవునా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే దెన్ ఫైండ్ ద లెంత్ ఆఫ్ CM లెంత్ అని అడుగుతున్నారు. ఇగో దీని లెంత్ మనకు కావాలి, దీని లెంత్. ఇప్పుడు CM లెంత్ మనకు కావాలంటే CM స్క్వేర్ ఈక్వల్ టు AM ఇంటూ BM. AM ఇంటూ BM. అవునా కదా, AM ఇంటూ BM. సో AM ఇంటూ BM అంటే AM వాల్యూ ఏమో 12, BM వాల్యూ ఏమో 6. అప్పుడు 12 × 6 చేస్తే ఎంత అంటే 72. అవునా కదా. సో CM స్క్వేర్ ఈక్వల్ టు 72. అప్పుడు CM ఈక్వల్ టు ఏమొద్దంటే √72. సో √72 అంటే ఇది ఏమొస్తుందంటే 6√2. అవునా కదా. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 6√2 సెంటీమీటర్. ఎస్ ఆర్ నో, 6√2 సెంటీమీటర్. అవునా, మనకు కావాల్సింది CM వాల్యూ కావాలి. సో CM వాల్యూ ఎంత వస్తుందంటే 6√2 సెంటీమీటర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది సింప్లిఫికేషన్ సంబంధించిన క్వశ్చన్. 5 - 15/6 ఇంటూ 1 12/13, దీని వాల్యూ ఎంత అంటున్నారు. ఒకసారి చూడండి, దీన్ని మనం సింప్లిఫై చేసేటప్పుడు బాడ్ మాస్ రూల్ ప్రకారం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే ఏముంది చూడండి, 5 6 are 30, 30 - 15 చేసాము 15. అవునా కదా, 15/6 ఇంటూ 13 1 టైమ్స్ 13, 13 + 12 చేస్తే ఎంత అంటే 25, 25/13. అవునా కదా. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, అప్పుడు ఏమైపోతుంది చూడండి, 3 టేబుల్ ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 3 టేబుల్ ఇక్కడ 2 టైమ్స్ పోతుంది. 5 × 25 చేస్తే ఎంత అంటే 125, 125/2 × 13 చేస్తే ఎంత అంటే 26. అవునా. మరి సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది గమనించండి. సింప్లిఫై చేస్తే ఆన్సర్ ఏమొస్తుంది, ఇక్కడ ఏదో మిస్టేక్ ఉంది, ఒకసారి చూడండి. ఇక్కడ మీరు చూస్తే కనుక ఇది 6 కా 16, ఇది 16. చూడండి, 16 5 టైమ్స్ చేస్తే ఎంత అంటే 80, 80 - 15 చేస్తే ఎంత అంటే 65, 65/16. అర్థమైందా. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేస్తున్నాం చూడండి. 65 13లో ఎన్ని టైమ్స్ పోతుంది, 13లో ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 5 టైమ్స్ పోతుంది. 5 × 25 చేస్తే 125, 125/16. అర్థమైందా. ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది, 16 7 టైమ్స్ చేసామనుకోండి ఎంత వస్తుంది, అప్పుడు 70 + 42 అంటే 112 వస్తుంది. అవునా కదా. 70 + 42 అంటే 112. 112 అంటే ఇంకా మనకి పైన 13 మిగిలిపోతుంది. అవునా, 13 మిగిలిపోతుంది అంటే 7 13/16. ఆప్షన్ 1 ఆన్సర్, 7 13/16. ఓకేనా. ఇక్కడ చిన్న కరెక్షన్ చేసుకొని సరిపోద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది యావరేజ్ సంబంధించిన క్వశ్చన్. ఏ గ్రూప్ ఆఫ్ 30 స్టూడెంట్స్ అపియర్డ్ ఇన్ ఏ టెస్ట్. The average score of 12 students is 62 and that of the rest is 76. What is the average score of the group? సో మొత్తం ఆ గ్రూప్ యొక్క యావరేజ్ ఎంత అన్నారు. మొత్తం 30 స్టూడెంట్స్ ఉన్నారు. ఇందులో వాళ్ళు చెప్పేది ఏంటంటే 12 స్టూడెంట్స్ యావరేజ్ వచ్చేసరికి ఎంత అంటే 62. ఓకేనా. మిగిలిన వాళ్ళు అంటే ఎంతమంది అంటే 18 స్టూడెంట్స్. ఈ 18 స్టూడెంట్స్ యావరేజ్ వచ్చేసరికి ఎంత అంటే 76. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటుందంటే మొత్తం గ్రూప్ యొక్క యావరేజ్, గ్రూప్లో వచ్చేసరికి మొత్తం 30 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళ యావరేజ్ ఎంత అంటారు. ఒకసారి దీన్ని ఫస్ట్ సింప్లిఫై చేసుకుని సింప్లిఫై చేస్తే 6 టేబుల్ 2 టైమ్స్ పోయింది, 6 టేబుల్ 3 టైమ్స్ పోయింది, 6 టేబుల్ వచ్చేసరికి 5 టైమ్స్ పోయింది. ఇప్పుడు ఇక్కడ నేను ఎజ్యూమ్డ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ ఉపయోగిస్తున్నాను. ఇక్కడ 62 ఉంది, 76 ఉంది, నేను యావరేజ్ వచ్చేసరికి 62 అనుకుంటున్నాను. 62 అనుకుంటే కనుక ఇక్కడ 62 ఉంది, నేను 62 అనుకున్నాను, ఇక్కడ డిఫరెన్స్ ఎంత అంటే 0.
ఇక్కడ నేను 62 అనుకుంటే ఇక్కడ 76 ఉంది అని అనుకున్న దానికన్నా ఎక్కువ ఉంది కాబట్టి ప్లస్ ఎంత ఎక్కువ ఉందంటే ఇప్పుడు ఇది 14 ఎక్కువ ఉంది, అవునా కదా? మరి 14 ఎక్కువ ఉంది కాబట్టి అలా ఎంతమందికి అంటే 3, అవునా కదా? అప్పుడు 3 × 14 చేస్తే ఎంత వస్తుందంటే మనకి 3 × 14 చేస్తే 42 వస్తుంది, అవునా కదా? సో 42 ఇవి వచ్చిన 42ని ఏం చేయాలంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే డివైడ్ బై 5, అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసి ఏమో చూడండి, 5 8 టైమ్స్ చేస్తే 40, 2/5 చేస్తే ఎంత అంటే 0.4, అవునా కదా? అప్పుడు 62 + 8.4 అంటే 70.4 మన ఆన్సర్ అవుతుంది, 70.4. ఓకేనా? ఇలాంటి క్వశ్చన్స్ అన్ని కూడా జస్ట్ ఏంటంటే మనం ఎజ్యూమ్డ్ యావరేజ్ అనే కాన్సెప్ట్ని ఉపయోగించి సాల్వ్ చేసేవచ్చు, అంతేగాని మళ్ళీ మొత్తాన్ని మల్టిప్లై చేసుకుని క్యాలిక్యులేట్ చేసి ఎగ్జామినేషన్ టైం వేస్ట్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఏ సిస్టమ్ కెన్ బి ఫిల్డ్ బై 2 pipes in 8 minutes and 10 minutes separately. Both the pipes are open together for certain time, but due to an obstruction, only 5/8 of the full quantity of water flowed through the former pipe and 3/5 through the latter pipe. However, the obstruction was suddenly removed and then the system was filled in 3 minutes from that moment. How long did it take before the full flow began? చూడండి, ఒక మంచి క్వశ్చన్ ఇది. ఇక్కడ 2 పైప్స్ ఉన్నాయి, ఒకటి 8 minutesలో ఒక 10 minutesలో ఫిల్ చేస్తాయి అనమాట. ఒకటి 8 minutesలో ఫిల్ చేస్తుంది, ఒక 10 minutesలో ఫిల్ చేస్తుంది. సో 8 × 10 ఎల్సిఎం అంటే ఎంత అంటే 40, అవునా కదా? అంటే ఇది 1 minute ఎన్ని లీటర్స్ అంటే 5 liters, ఇది 1 minute ఎన్ని లీటర్స్ అంటే 4 liters, అవునా కదా? ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే అక్కడ అబ్స్ట్రక్షన్ ఉండడం వల్ల ఏమైందంటే ఫస్ట్ వచ్చేసరికి 5/8 క్వాంటిటీతో మాత్రమే వాటర్ని ఫ్లో చేస్తుంది. 5/8 అంటే ఫుల్ కెపాసిటీతో ఫ్లో అవ్వట్లేదు, 5/8 మాత్రమే 5/8 కెపాసిటీతో ఫ్లో అవుతుంది. అందుకనే 5/8 ఇంటూ ఇది 1 minute ఎన్ని లీటర్లు అంటే ఫస్ట్ది 5 liters. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి ఏమిటంటే కేవలం 3/5 కెపాసిటీతో మాత్రమే వాటర్ని ఫ్లో చేస్తుంది. సో 3/5 ఇంటూ ఇది 1 minute ఎన్ని లీటర్స్ అంటే 4 liters, అవునా కదా? ఇలా ఎక్స్ మినిట్స్ పాటు అది ఎన్ని మినిట్స్ మనకు తెలియదు, ప్లస్ ఆ తర్వాత ఏమైందంటే కొంతసేపు తర్వాత అంటే ఎక్స్ మినిట్స్ తర్వాత ఏమైందంటే ఆ అబ్స్ట్రక్షన్ పోవడం వల్ల ఏమైందంటే మిగిలిన దాన్ని 3 minutesలో ఫిల్ చేశారు, మిగిలిన 3 minutesలో. మరి మిగిలిన 3 minutesలో అంటే 1 minuteలో వీళ్ళిద్దరూ కలిపి 5 + 4 9 liters, 1 minuteలో 9 liters అంటే 3 minutesలో 9 × 3 27 liters, అవునా కదా? 9 × 3 27 liters. ఇప్పుడు ఈ మొత్తం ఈక్వల్ టు ఎంత అంటే మనం ఆల్రెడీ టోటల్ కెపాసిటీ వచ్చేసరికి 40 liters, అవునా కదా? టోటల్ కెపాసిటీ 40 liters. ఇప్పుడు ఒకసారి దీన్ని సింప్లిఫై చేస్తే చూడండి, 5 5s are 25, సో 25/8 ప్లస్ 3 4s are 12, 12/8 సారీ, సో 12/5, అవునా కదా? ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 40 - 27 చేసామనుకోండి ఎంత అంటే 13, అవునా కదా? ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం ఎంత వస్తుంది? 8కి 5కి ఎల్సిఎం ఎంత అంటే 40, అవునా? 5 25 టైమ్స్ చేస్తే 125, అవునా? నెక్స్ట్ 8 12 టైమ్స్ చేసామనుకోండి ఎంత వస్తుంది? ఇప్పుడు ఇది 8 12 టైమ్స్ చేస్తే 96 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు ఎంత అంటే 13, అవునా కదా? ఇప్పుడు 125 + 96 చేసామనుకోండి ఎంత వస్తుంది? అప్పుడు మనకి 120 + 90 చేసామనుకోండి 210 ప్లస్ ఇది ఒక 11 అంటే 210 + 11 అంటే 221, అవునా కదా? 221/40 ఎక్స్ ఈక్వల్ టు 13, అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం సింప్లిఫై చేసాం అనుకోండి, 221 13లో ఎన్ టైమ్స్ పోయింది చూడండి ఒకసారి. ఎన్ టైమ్స్ పోయిందంటే 17 టైమ్స్ పోతుందా? సారీ 19 టైమ్స్ పోతుందా? సారీ 17 టైమ్స్ పోతున్నట్టుంది. 130, అవునా కదా? ప్లస్ 7 టైమ్స్ చేసామనుకోండి అప్పుడు ఎంత వస్తుంది? ఎస్ 17 టైమ్స్ పోతుందా? 17 టైమ్స్, ఎస్ అన్నాం. 130 + 70 + 91, 130 + 91 అంటే సరిపోయిందిగా? ఎస్ 17 టైమ్స్ పోయింది. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత అంటే 40/17, ఎస్ ఆర్ నో? సింప్లిఫై చేస్తే కనుక 17 2 టైమ్స్ చేస్తే 34 అంటే 26/17 అంటే ఆప్షన్ 2 ఆన్సర్ అవుద్ది, 26/17 minutes. ఓకేనా? ఇస్ దట్ క్లియర్? చాలా మంచి క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ ఏ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై ఈక్వల్ టు ఏ ఈక్వల్ టు ఎక్స్ కాస్ థీటా ప్లస్ వై సైన్ థీటా అండ్ బి ఈక్వల్ టు ఎక్స్ సైన్ థీటా మైనస్ వై కాస్ థీటా, దెన్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటున్నారు? అంటే దీన్ని స్క్వేర్ చేయాలి, దీన్ని స్క్వేర్ చేయాలి, స్క్వేర్ చేసి యాడ్ చేస్తే ఏమవుతుంది అంటున్నారు? సింపుల్, రెండింటిని స్క్వేర్ చేసి యాడ్ చేస్తే మనకి ఏమొస్తుందంటే x² + y² వస్తుంది, అవునా కదా? ఎందుకంటే దీన్ని స్క్వేర్ చేసి ఏమవుతుంది చూడండి, x² cos² θ, x² cos² θ ప్లస్ a + b హోల్ స్క్వేర్ ఫామ్ అంతే, y² sin² θ ప్లస్ 2xy cos θ sin θ, అవునా కదా? ఎప్పుడైతే మనం ఏని స్క్వేర్ చేస్తే ఇది వస్తుంది, అలానే బీని స్క్వేర్ చేస్తే ఏమవుతుందంటే x² sin² θ ప్లస్ y² cos² θ మైనస్ 2xy cos θ sin θ, అవునా కదా?
ఎప్పుడైతే ఈ రెండింటిని మనం యాడ్ చేస్తామో, ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే ఏమైపోతుంది చూడండి, ఈ రెండింటిని మనం యాడ్ చేస్తే ఏమైపోతుందంటే ఇది ప్లస్ ఇది మైనస్ కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి, అవునా కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎక్స్ స్క్వేర్ కామన్ తీసామనుకోండి, కాస్ స్క్వేర్ డేటా ప్లస్ సైన్ స్క్వేర్ డేటా వాల్యూ 1 అయిపోద్ది. ప్లస్ ఇక్కడ నుంచి మనం వై స్క్వేర్ కామన్ తీసామనుకోండి, సైన్ స్క్వేర్ డేటా ప్లస్ కాస్ స్క్వేర్ డేటా వాల్యూ 1 అయిపోతుంది. అంటే మన చివరికి ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ వచ్చింది. అదే మనం ఇక్కడ చేసాము, ఓకేనా. మళ్ళీ అంతా చూపించాల్సిన అవసరం లేదు, జస్ట్ మీకు అర్థమవడం కోసం మాత్రమే నేను ఈ స్టెప్స్ అని కూడా రాయడం జరిగింది, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫటాఫట్ సాల్వ్ చేసేయాలి. A shopkeeper allows 40% discount on his goods. He further gives 20% discount. What is the single discount equivalent to these two successive discounts? And first 40% ఇచ్చాడు, మళ్ళీ 20% డిస్కౌంట్ ఇచ్చాడు. మొత్తం మీద దీని యొక్క డిస్కౌంట్ వాల్యూ సక్సెసివ్ డిస్కౌంట్ అడుగుతానమాట. సక్సెసివ్ డిస్కౌంట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి తెలుసు కదా, ఏ ప్లస్ బి ప్లస్ ఏబీ బై 100 ఆ ఫార్ములా యూస్ చేసి చాలు. సో డిస్కౌంట్ కాబట్టి మైనస్, సో -40, మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చాడు -20, మైనస్ ఇంటూ మైనస్ అండ్ ప్లస్ 40 into 20 అంటే 800, అవునా కదా, బై 100. ఏ ప్లస్ బి ప్లస్ ఏబీ బై 100 ఫార్ములా యూస్ చేసాం మనం, ఓకేనా. సింప్లిఫై చేయండి, 800 బై 100 అంటే దీని వాల్యూ ఎంత వస్తుంది అంటే 8 వస్తుంది. -40 -20 అంటే -60 ప్లస్ 8 చేస్తే -52, అవునా కదా. అంటే ఎంత డిస్కౌంట్ వస్తుంది అంటే 52% డిస్కౌంట్ వచ్చినట్టు. ఆప్షన్ 2 ఆన్సర్ అవుతుంది, ఓకేనా. ఇలాంటి క్వశ్చన్స్ జస్ట్ మీరు ఏ ప్లస్ బి ప్లస్ ఏబీ బై 100 అనే ఫార్ములా ఉపయోగిస్తే చాలు, ఫటాఫట్ ఆన్సర్ సాల్వ్ చేసేవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ సంబంధించిన క్వశ్చన్. ఒకసారి మనం ఈ గ్రాఫ్ని పెద్ద చేద్దాము, ఒకసారి జాగ్రత్తగా ఈ గ్రాఫ్లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటో చూద్దాం. ద ఫాలోయింగ్ టేబుల్ షోస్ ద కేటగిరీ ఆఫ్ 100 స్టూడెంట్స్ బేస్డ్ ఆన్ దేర్ మార్క్స్ ఇన్ ఫిజిక్స్ కెమిస్ట్రీలో ఒక 100 స్టూడెంట్స్ సంబంధించి వాళ్ళ మార్క్స్ ఎలా వచ్చినాయి దానికి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. చూడండి, ఫిజిక్స్ కెమిస్ట్రీ 40 అండ్ అబోవ్ అంటే 40 దానికన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, ఫిజిక్స్లో 9 మంది, కెమిస్ట్రీలో 4, 30 దానికన్నా ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు, ఫిజిక్స్ 32, కెమిస్ట్రీ 21, 20 దానికన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు, ఫిజిక్స్ 80, కెమిస్ట్రీ 66, 10 దానికన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు, ఫిజిక్స్ 92, కెమిస్ట్రీ 81. ఇలా గ్రాఫ్ ఇచ్చారు. వాళ్ళు అడిగింది ఏమిటి, ఇఫ్ ఏ మినిమమ్ ఆఫ్ 40% మార్క్స్ ఇన్ కెమిస్ట్రీ ఈజ్ రిక్వైర్డ్ టు పర్స్యూ హైయర్ స్టడీస్ ఇన్ కెమిస్ట్రీ, హౌ మెనీ స్టూడెంట్స్ విల్ బీ ఎలిజిబుల్ టు పర్స్యూ హైయర్ స్టడీస్ ఇన్ కెమిస్ట్రీ. అంటే కెమిస్ట్రీలో నెక్స్ట్ వాళ్ళు ఒకవేళ ఇంకా పై చదువులు చదవాలంటే కనుక కనీసం 40% మార్కులు వచ్చి ఉండాలి అంటే కనుక ఎంతమందికి పై చదువులు చదివే అవకాశం దొరుకుద్ది అంటున్నారు. అంటే కనీసం 40% వచ్చిన వాళ్ళు ఎంతమంది, కెమిస్ట్రీలో 40% వచ్చిన వాళ్ళు ఎంతమంది చూడండి. ఇప్పుడు చూడండి, కెమిస్ట్రీలో 40% అంటే 20 మార్క్స్ వస్తే ఆటోమేటిక్గా 40% వచ్చినట్టే కదా, ఎందుకంటే 20 మార్క్స్ అవుట్ ఆఫ్ 50 మార్క్స్, ఎందుకంటే మొత్తం 50 మార్క్స్ జరుగుతుంది. 20 మార్క్స్ అవుట్ ఆఫ్ 50 మార్క్స్ అంటే నథింగ్ బట్ 40%, అవునా కదా. అంటే మనకు కావాల్సింది ఈ ప్లేసే. ఇందులో వాళ్ళు అడిగింది కెమిస్ట్రీ గురించి అడుగుతున్నారు. మరి కెమిస్ట్రీ గురించి అడుగుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు ఎంతమంది అంటే 66. అంటే ఎంతమంది ఎలిజిబుల్ అవుతారు అంటే కనుక 66 మెంబర్స్ ఎలిజిబుల్ అవుతారు. సో ఆన్సర్ ఎంత అంటే 66. అర్థమైందా. జస్ట్ గ్రాఫ్లో ఇన్ఫర్మేషన్ తీసుకురావడమే. క్వశ్చన్స్ కరెక్ట్గా అర్థమైతే ఈజీగా తీసుకొస్తారు. మళ్ళీ క్వశ్చన్ మీకు అర్థమవుతా అనవసరంగా టైం వేస్ట్ అయిపోద్ది, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఎన్ ఆర్టికల్ పాసింగ్ త్రూ 2 hands ఈజ్ సోల్డ్ అట్ ఏ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 40% ఆఫ్ ద ఒరిజినల్ కాస్ట్ ప్రైస్. If the first dealer makes a profit of 30%, then the profit percentage made by the second dealer is. 2 చేతుల ద్వారా వెళ్ళే ఒక వస్తువు అసలు ధర 40% మొత్తం లాభంతో అమ్మబడుతుంది. మొదటి డీలర్ 30% లాభం పొందుతాడు, రెండవ డీలర్ సంపాదించిన లాభ శాతం ఎంత అంటారు. సో మొదటి డీలర్ వచ్చేసరికి 30% అంటే ఎంత 3/10, అవునా కదా. అంటే దాని రేషియో ఏమవుతుందంటే 10:13. ఇప్పుడు దీన్ని రేషియోలో చేయొచ్చు, పర్సెంటేజ్లో కూడా చేయొచ్చు. పర్సెంటేజ్లో చేయాలంటే ఏ ప్లస్ బి ప్లస్ ఏబీ బై 100 ఫార్ములా ఉపయోగించాలి, ఓకేనా. నేను రేషియోలో చేస్తాను. 30% ప్రాఫిట్ కాబట్టి 10:13. నెక్స్ట్ అతను ఎంత ప్రాఫిట్గా అమ్మాడో మనం కనుక్కోవాలి, అందుకని X రేషియో బై మొత్తం మీద ఎంత అంటే 40% ప్రాఫిట్. 40% అంటే దాని వాల్యూ ఎంత, 40% అంటే 2/5, అవునా కదా. అప్పుడు ఏమైపోతుంది 5:7 అవుద్ది, అవునా. ఇప్పుడు చూడండి, నాకు X రేషియో బై కావాలి, అప్పుడు ఏం చేయాలి, నేను క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. క్రాస్ మల్టిప్లికేషన్, అవునా కదా, క్రాస్ మల్టిప్లికేషన్ చేయాలి X రేషియో బై కావాలంటే. అప్పుడు X వాల్యూ ఏమైపోతుందంటే చూడండి 5 into 13, Y వాల్యూ ఏమైపోతుందంటే 7 into 10, అవునా కదా. ఇప్పుడు ఒకసారి మనం సింప్లిఫై చేద్దాం. చూడండి, సింప్లిఫై చేస్తే 10 5లో ఎన్ని టైమ్స్ పోయిందంటే మనకి 2 టైమ్స్ పోయింది, అవునా కదా. అప్పుడు ఎంత అంటే 13:14. ఎస్ ఆర్ నో. సో ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 1 part ప్రాఫిట్ వచ్చింది అవుట్ ఆఫ్ 13 parts. సో 1/13 into 100, 1/13 అంటే ఎంత 7.69%, అవునా కదా. 7.69%, ఎస్ ఆర్ నో. అప్పుడు ఎంత వస్తుంది మనకి ఆన్సర్, 7.69% అంటే 7.69%, అవునా కదా. మనం దీన్ని సింప్లిఫై చేసాం అనుకోండి, 100/13 కదా. 13ని 7 times చేసామనుకోండి, 13 7 times చేస్తే ఎంత వస్తుంది చెప్పండి మనకి. 13 7 times చేసి 70 + 21 91, అవునా కదా. అంటే ఇంకా 9 మిగిలిపోయింది కదా. 79/13%, ఓకేనా. 79/13%, అవునా కదా. ఎందుకంటే జస్ట్ మీరు దీన్ని సింప్లిఫై చేయాలి. 1 into 100 అంటే 100/13. 100/13 చేసాం అనుకోండి, 13 7 times చేస్తే 91 అంటే ఇంకా 9 మిగిలిపోవాలి. అంటే 79/13% ఆన్సర్ అవుతుంది. ఇవన్నీ ఆల్రెడీ మన క్లాస్లో నేర్చుకున్నాం. పర్సెంటేజ్ ఫ్రాక్షన్ క్లాసులు మీరు వినట్లేదు కనుక ఇది ఈజీగా పెట్టగలుగుతారు, ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ కంపెనీ ద రేషియో ఆఫ్ మెన్ అండ్ ఉమెన్ ఈజ్ 5:3 రెస్పెక్టివ్లీ.
when 150 additional women are employed in the company, the ratio become 5:4. How many men are employed in the company? సో మొత్తం ఎంతమంది మెన్ని కంపెనీలో ఎంప్లాయ్ చేశాను అంటున్నారన్నమాట. మీరు గమనిస్తే కనుక మెన్ ఉమెన్ రేషియో ఎంత ఉందంటే ఇక్కడ 5:3 ఉంది. మెన్ ఉమెన్ రేషియో ఎంత అంటే 5:3. ఓకేనా? ఆ తర్వాత ఏమైంది, 150 అడిషనల్ ఉమెన్ ఆర్ ఎంప్లాయిడ్. సో అడిషనల్గా ఇక్కడ ఏమైందంటే ఒక 150 మంది ఉమెన్ని యాడ్ చేయడం జరిగింది. యాడ్ చేసిన తర్వాత రేషియో ఏమైందంటే 5:4. అంటే ఇక్కడ మీరు గమనించాలి, మెన్లో ఎలాంటి మార్పు లేదు, ఉమెన్లోనే మార్పు వచ్చింది. మెన్ చూడండి అంతకుముందు 5 పార్ట్స్, ఇప్పుడు కూడా 5 పార్ట్సే. కానీ ఉమెన్ చూడండి 3 పార్ట్స్ ఉన్న వాళ్ళు కాస్త 4 పార్ట్స్ అయ్యారు. ఎందువల్ల అంటే 150 పెరగడం వల్ల. అప్పుడు మనం ఏం చెప్పొచ్చు అంటే ఈ 1 పార్ట్ ఇంక్రిమెంట్ వల్ల 150 మెంబర్స్ ఎడిషనల్గా యాడ్ అయ్యారు అని చెప్పొచ్చు కదా. అంటే 1 పార్ట్ ఈక్వాలిటీ ఎంత అంటే 150. మరి 1 పార్ట్ ఈక్వల్ టు 150 అయితే క్వశ్చన్ ఏమడుతుందంటే హౌ మెనీ మెన్ ఆర్ ఎంప్లాయిడ్. మెన్ ఎంతమంది అంటే 5 పార్ట్స్. సో 5 పార్ట్స్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 5 × 150 అంటే దీని వాల్యూ ఎంత అంటే 750. అవునా కదా? సో మెన్ ఎంతమంది ఎంప్లాయిడ్ అంటే 750. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ a³ + 3a² + 3a = 7, దెన్ వాల్యూ ఆఫ్ a² + 2a ఎంత అంటారు? ఒకసారి మీరు కనుక జాగ్రత్తగా గమనించండి ఈ వాల్యూస్ని. ఒకసారి ఈక్వేషన్ మీరు కనుక జాగ్రత్తగా గమనిస్తే కనుక చూడండి, నేను ఎప్పుడైతే ఇక్కడ ఏ వాల్యూని 1 సబ్స్టిట్యూట్ చేస్తాను, ఏ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 + 3 + 3 1 + 3 + 3 = 7 సరిపోయింది కదా. అంటే ఏ వాల్యూ 1 సరిపోయింది. సో అందుకే ఇక్కడ కూడా ఏ వాల్యూ 1 సబ్స్టిట్యూట్ చేసేయండి. 1² అంటే 1 + 2 × 1 అంటే 2. సో మొత్తం దీని వాల్యూ ఎంత అంటే 3. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత వస్తుంది? 3. అర్థమైందా? మన ఎగ్జామినేషన్లో ఏంటంటే కొన్నిసార్లు మనం అనవసరంగా ఇలాంటి క్వశ్చన్ చూసి ఏదో ఉంది అని కంగారు పడకూడదు. జాగ్రత్తగా అసలు అక్కడ పాసిబిలిటీ ఏమిటి, ఎందుకంటే ఇప్పుడు ఇదేమి మీరు గమనిస్తే కనుక ఇదేమి x+1/x ఫార్మాట్లను అలా ఏం లేవు కదా. అలా ఉంటే ఏం చేయాలి, మనం షార్ట్ కట్ చెప్పుకున్నాం. ఇప్పుడు ఇది జాగ్రత్తగా మీరు చూస్తే కనుక ఇక్కడ 1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ ప్లేస్లో కండిషన్ సాటిస్ఫై అవుతుంది. సేమ్ అదే 1 తీసుకొని సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోద్ది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈజ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పర్ యానమ్ ఫర్ సింపుల్ ఇంట్రెస్ట్ అట్ విచ్ 1040 అమౌంట్స్ టు 1230 ఇన్ 1.5 year. సో మనం ఏమడుతున్నారంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నారు. అర్థమైందా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చూడండి, ఇది ప్రిన్సిపల్, ఇదేమో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఏదైతుందో దాన్ని మనం ఇంట్రెస్ట్ అని చెప్తాం. అవునా కదా? ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఎంత ఉందంటే మీరు చూడండి, ఇక్కడేమో 60 + 30 90 190 డిఫరెన్స్ వచ్చింది. అవునా కదా? ఈ రెండు మధ్యలో డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 190. అవునా? డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 190. సో సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే 190. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటి? PTR/100. ప్రిన్సిపల్ ఎంత అంటే 1040. టైం పీరియడ్ ఎంత అంటే 1.5 year. 1.5 అంటే దీని వాల్యూ ఎంత అంటే 3/2. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం కనుక్కోవాలి, /100. అర్థమైందా? సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా PTR/100 అదే మనం సబ్స్టిట్యూట్ చేసాము, ఇంకేం చేయలేదు. చూడండి 0 క్యాన్సిల్ అయిపోయినాయి. అవునా కదా? నెక్స్ట్ ఒకసారి కనుక మీ ఇక్కడ సింప్లిఫై చేస్తే 104 2లో ఎన్ని టైమ్స్ పోయిందంటే 52 టైమ్స్ పోయింది. అవునా కదా? 52 టైమ్స్. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కనుక మనం సింప్లిఫికేషన్ చూస్తే ఏమైపోతుందో చూడండి, ఇది 2 టేబుల్ ఎన్నిసార్లు పోయిందంటే 26 టైమ్స్ పోయింది. 2 టేబుల్ ఎన్నిసార్లు పోయిందంటే ఇది 5 టైమ్స్ పోయింది. అవునా కదా? నెక్స్ట్ ఇంకా సింప్లిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా ఒకసారి చూడండి. సింప్లిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే కనుక ఇంకా 2 టేబుల్ ఇక్కడ మళ్ళీ పోతుంది కదా, 2 టేబుల్ మళ్ళీ పోతుంది. ఇక్కడ ఎన్నిసార్లు పోతుంది అంటే 13 టైమ్స్ పోతుంది. 2 టేబుల్ ఇక్కడ పోతుంది కదా, 2 9 టైమ్స్ చేస్తే 18, 2 5 టైమ్స్ చేస్తే 10. అవునా కదా? నెక్స్ట్ ఇక్కడ మనం సింప్లిఫికేషన్స్ ఏమైనా ఉన్నాయా అని చూస్తే కనుక చూడండి, అప్పుడు ఏమైపోతుంది చూడండి, ఇంకా సింప్లిఫికేషన్ ఏం లేవు కదా. 95 × 5 చేసామనుకోండి, 95 × 5 చేస్తే ఎంత వస్తుంది? 450 + 25. 450 + 25 అంటే 475. 475/13 3 టైమ్స్ చేస్తే ఎంత అంటే 39. అవునా కదా? ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. చూడండి, అనవసరంగా మళ్ళీ మొత్తం సింప్లిఫికేషన్ చేయొద్దు, మనకి పైన 5 రావాలి యాడ్ చేస్తే. అందుకని చూడండి 1 9s are 9, 9 + 7 చేస్తే 5 వస్తుందా? రాదు, రాంగ్ ఆన్సర్. ఇగో 9 × 0 అంటే 0, 0 + 7 చేస్తే 5 వస్తుందా? రావట్లేదు. చూడండి 9 2 టైమ్స్ చేస్తే 18, 8 + 7 చేసామనుకోండి 5 వస్తుందా? 5 వస్తుంది, అంటే ఇది ఆన్సర్ అవ్వాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 3 టైమ్స్ చేస్తే 27 అంటే 7 వచ్చింది. 7 + 7 చేస్తే 14, 4 వస్తుంది, అంటే ఇది కూడా రాంగ్ ఆన్సర్. మనకు కావాల్సి ఇక్కడ ఏంటంటే లాస్ట్ ఇట్ మనకు 5 కావాలి. అవునా కదా? మరి అలా 5 వచ్చే ఆప్షన్ ఒకటి మాత్రమే ఉంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే ఎంత వస్తుందంటే 12 7/39%. మళ్ళీ అనవసరంగా సింప్లిఫై చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ మనకున్న బేసిక్స్ని ఉపయోగిస్తే సరిపోద్ది. బేసిక్స్ని ఉపయోగిస్తే మనకు లాస్ట్ ఇట్ 5 రావాలి. అలా లాస్ట్ ఇట్ 5 వచ్చే ఆప్షన్ ఒక్కటి మాత్రమే ఉంది, 12 7/39%. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద హైట్ అండ్ డయామీటర్ ఆఫ్ ఎ సిలిండర్ ఆర్ 12 cm and 28 cm రెస్పెక్టివ్లీ, దెన్ ఫైండ్ ద రేషియో ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా టు ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. టోటల్ సర్ఫేస్ ఏరియాకి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియాకి రేషియో కావాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా అలానే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా రేషియో కావాలి. టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 2πr ఆఫ్
హెచ్ ప్లస్ ఆర్. కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 2πr హెచ్. అవునా కదా? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేసే ఏంటంటే 2πr క్యాన్సిల్ అయిపోయినాయి. ఇక్కడ ఏం మిగిలిందంటే హెచ్ ప్లస్ ఆర్ మిగిలింది. ఇక్కడ ఏం మిగిలిందంటే హెచ్ మిగిలింది. అవునా కదా? మనకు ఆల్రెడీ క్వశ్చన్లో హైట్ చెప్పేస్తారు. హైట్ ఎంత అంటే 12. డయామీటర్ చెప్పారు. డయామీటర్ ఎంత అంటే 28. మన డయామీటర్ 28 అయితే రేడియస్ ఎంత అవ్వాలంటే హాఫ్ 14 అవ్వాలి. అవునా కదా? అప్పుడు ఇక్కడ చూడండి 12 + 14. 12 + 14 చేస్తే ఎంత అంటే 26. ఇది ఎంత అంటే హైట్ వచ్చేసరికి ఎంత అంటే 12. అవునా కదా? హైట్ 12. ఇప్పుడు సింప్లిఫై చేయండి. 2 టేబుల్ ఇక్కడ ఎన్నిసార్లు అంటే 13 టైమ్స్, 2 టేబుల్ అంటే 6 టైమ్స్. సో రేషియో ఎంత అంటే 13:6. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. 13:6. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ x + 1/x = 15, దెన్ ద వాల్యూ ఆఫ్ 7x² - 9x + 7 x² - x + 1. అవునా కదా? ఇప్పుడు x + 1/x వాల్యూ ఇచ్చారు. ఒకసారి దీన్ని గమనించండి. ఇప్పుడు దీన్ని మనం సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేసినప్పుడు ఏం చేస్తానంటే న్యూమరేటర్ని ఏం చేస్తానంటే ఈ న్యూమరేటర్ని నేనేం చేస్తానంటే దీన్ని ఒకసారి మనం ఎక్స్తో డివైడ్ చేద్దాం. ఎక్స్తో డివైడ్ చేస్తే ఏమైపోతుంది చూడండి. 7x - 9 + 7/x. న్యూమరేటర్ మొత్తాన్ని కూడా నేను ఎక్స్తో డివైడ్ చేశాను. న్యూమరేటర్ మొత్తాన్ని ఎక్స్తో డివైడ్ చేస్తే 7x - 9 + 7/x అయింది. డినామినేటర్ని కూడా ఎక్స్తో డివైడ్ చేస్తాయి. ఎక్స్తో డివైడ్ చేస్తే x - 1 + 1/x. అవునా కదా? ఇప్పుడు నేను న్యూమరేటర్లో ఇది 7x, ఇది 7/x కాబట్టి 7 కామన్ తీసేస్తే ఏమవుతుందంటే ఇది x + 1/x. ఇక్కడ ఆల్రెడీ -9 ఉంది. ఇక్కడ ఆల్రెడీ మనకి డినామినేటర్లో x + 1/x -1. అవునా కదా? ఇప్పుడు ఒకసారి జాగ్రత్త గమనించండి. x + 1/x వాల్యూ ఆల్రెడీ 15 తెలుసు. అవునా కదా? అప్పుడు సింప్లిఫై చేస్తే 7 × 15 చేసామనుకోండి ఎంత వస్తున్నప్పుడు 70 + 35 అంటే 105. 105 -9 x + 1/x వాల్యూ 15 కదా? 15 -1. అవునా కదా? 105 - 9 చేసామనుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుందంటే 96/14. ఎస్ ఆర్ నో? మనం దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 96/14 సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 2 టేబుల్ ఇక్కడ 7 టైమ్స్ పోయింది. 2 టేబుల్ ఇక్కడ 48 టైమ్స్ పోయింది. సో ఆన్సర్ ఎంత అంటే 48/7. ఆప్షన్ 3 ఆన్సర్ అవుతుంది. 48/7. అర్థమైందా? జస్ట్ ఏంటంటే న్యూమినేటర్ మొత్తాన్ని కూడా ఎక్స్తో డివైడ్ చేయాలి. డినామినేటర్ మొత్తాన్ని కూడా ఎక్స్తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే అప్పుడు మనకి డైరెక్ట్గా x + 1/x వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోవడానికి కుదురుద్ది. సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ వచ్చేస్తుంది. ఓకేనా? నెక్స్ట్ చూడండి. లెట్ t = 2/5, దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్ t³ + 3/5 హోల్ క్యూబ్ ప్లస్ 9/5t. సో టీ వాల్యూ డైరెక్ట్గా తీసుకెళ్ళి సబ్స్టిట్యూట్ చేసాను. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే టీ వాల్యూ ఎంత అంటే 2/5. అవునా కదా? సో 2/5 హోల్ క్యూబ్ ప్లస్ 3³ ఎంత అంటే 9. సారీ 3³ ఎంత అంటే 27. 5³ ఎంత అంటే 125 ప్లస్ 9/5 ఇంటూ టీ వాల్యూ ఎంత అంటే 2/5. అవునా కదా? ఇప్పుడు చూడండి 2³ చేస్తే ఎంత అంటే 8/5³ చేస్తే ఎంత అంటే 125 ప్లస్ ఇది ఇలానే ఉంచండి 27/125. అవునా కదా? ఇక డినామినేటర్లో చూడండి 5 × 5 ఎంత అంటే ఇది 25. నేనేం చేస్తానంటే న్యూమినేటర్ని డినామినేటర్ని 5తో మల్టిప్లై చేస్తాను. ఎందువల్ల అంటే అప్పుడు నాకు LCM 125 అవుద్ది కాబట్టి. ఓకేనా? ఇప్పుడు చూడండి నేను దీన్ని సింప్లిఫై చేస్తే ఏమైపోతుందో. ఇప్పుడు డినామినేటర్లు ఎంత అంటే 5³ కదా 125. అవునా కదా? మరి న్యూమినేటర్లో ఒకసారి చెక్ చేయండి. న్యూమినేటర్లో చెక్ చేస్తే ఏమైపోతుంది చూడండి. న్యూమినేటర్లో మనం చూస్తే కనుక 2 5 టైమ్స్ 10 10 × 9 చేస్తే కనుక 90. అవునా? ఇప్పుడు డినామినేటర్లో మీరు LCM తీసుకుంటే కనుక LCM ఎంత అంటే 125 వస్తుంది. మరి న్యూమినేటర్లో వాల్యూ చూస్తే కనుక 90 + 27 చేసామనుకోండి 117. 117 + 8 చేసామనుకోండి 125. అవునా కదా? సో 125/125 అంటే దీని వాల్యూ ఎంత వస్తుందంటే 1. అర్థమైందా? 1 దీని వాల్యూ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద హైట్ ఆఫ్ ఎ సిలిండర్ ఈస్ 20 cm. ద lateral surface area is 1760 cm². ఇట్స్ వాల్యూమ్. చూడండి మనకి లేటరల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చారు. లేటరల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏంటంటే 2πRh. అవునా కదా? లేటరల్ సర్ఫేస్ ఏరియా వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు. అది ఎంత అంటే 1760 cm². అవునా? ఇప్పుడు చూడండి సింప్లిఫై చేస్తే 2 × π వాల్యూ ఎంత అంటే 22/7. అవునా కదా? నెక్స్ట్ ఆర్ వాల్యూ మనకు తెలియదు. హైట్ వచ్చేసరికి ఎంత అంటే 20 = 1760. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ఒకసారి మనం దీన్ని సింప్లిఫై చేద్దాం. చూడండి సింప్లిఫై చేస్తే 0 0 క్యాన్సిల్ అయిపోయినాయి. అవునా కదా? 176 2లో ఎన్ని టైమ్స్ పోయింది? 2 8 టైమ్స్ 16. మళ్ళీ 2 8 టైమ్స్ 16. అవునా కదా? నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. 11 ఇక్కడ 8 టైమ్స్ పోయింది. 11 ఇక్కడ 2 టైమ్స్ పోయింది. అవునా కదా? నెక్స్ట్ ఇక్కడ 2 2s are 4 కదా? 8 4లో 2 టైమ్స్ పోయింది. అవునా? అప్పుడు ఆర్ ఈక్వాలిటీ ఎంత అంటే 2 × 7 14 వచ్చింది. సో రేడియస్ వచ్చేసింది 14. మరి రేడియస్ 14 వచ్చేస్తే మనకు కావాల్సిన వాల్యూమ్ కావాలి. వాల్యూమ్ ఫార్ములా ఏంటంటే
పై ఆర్ స్క్వేర్ హెచ్, అవునా కదా. సో పై వాల్యూ ఎంత అంటే 22/7, అవునా. రేడియస్ వచ్చేసరికి 14 కాబట్టి 14 × 14. హెచ్ వచ్చేసరికి ఎంత అంటే మనకి 20, హైట్ 20. ఎస్ ఆర్ నో. ఇప్పుడు ఒకసారి మనం సింప్లిఫై చేసి అయిపోతుంది చూడండి. 14 2 7 9 టైమ్స్ పోయింది, 2 టైమ్స్ పోయింది, అవునా కదా. ఇప్పుడు మనకి ఏంటంటే లాస్ట్లో 0 ఉండాలి. 0 ఈ మొత్తం మల్టిప్లై చేసిన తర్వాత లాస్ట్ షీట్ ఎంత రావాలంటే 0 రావాలి. లాస్ట్ షీట్ 0 వచ్చే ఆప్షన్ చూడండి, ఇది ఒక్కటి మాత్రమే ఉంది. 1 2 3 2 0, అవునా కదా. లాస్ట్ షీట్ 0 వచ్చే ఆప్షన్ ఒకటే ఉంది, ఇది ఆన్సర్ అవుద్ది, అవునా. మళ్ళీ మొత్తాన్ని మల్టిప్లై చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ మీరు చూస్తే కనుక లాస్ట్లో 0 ఉంది, అంటే మన ఆప్షన్లో సింప్లిఫై చేసిన తర్వాత ఖచ్చితంగా లాస్ట్ షీట్ 0 ఉండాలి. 0 ఉన్న ఆప్షన్ ఇక్కడ ఒకటి మాత్రం ఉంది, అది ఆన్సర్ అయిపోద్ది. 12320 సెంటీమీటర్ క్యూబ్, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది పై గ్రాఫ్కి సంబంధించిన క్వశ్చన్ అనమాట. స్టడీ ద గివెన్ పై గ్రాఫ్ కేర్ఫుల్లీ, ఆన్సర్ ద క్వశ్చన్ దట్ ఫాలో. ద గివెన్ పై చార్ట్ షోస్ ద నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ స్టార్టప్స్ ఇన్ డిఫరెంట్ సెక్టార్ ఇన్ ఏ పర్టికులర్ ఇయర్. సో స్టార్టప్స్ ఎన్ని సక్సెస్ఫుల్ అయ్యాయి డిఫరెంట్ కేటగిరీస్లో అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. ఒకసారి నేను ఇది జూమ్ చేస్తున్నాను, మనందరికీ కనిపించాలి కదా. ఒకసారి చూస్తే ఇందులో అగ్రికల్చర్ 12%, హెల్త్ అండ్ ఫార్మస్యూటికల్ 30%, ట్రాన్స్పోర్ట్ 9%, కమ్యూనికేషన్ 10%, ఎడ్యుకేషన్ 24%, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చి 15%. ఇది డిఫరెంట్ సెక్టార్స్లో సక్సెస్ఫుల్ అయిన వాటి గురించిన ఇన్ఫర్మేషన్ పర్సెంటేజ్లు ఇచ్చారు. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు చూడండి, ఇఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ స్టార్టప్స్ ఈజ్ 2910, అని టోటల్ నెంబర్ అంటే దాని మీనింగ్ 100%, అవునా కదా. 100% వాల్యూ ఎంత అంటే 2910 అంట, ఓకే. దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టార్టప్స్ ఇన్ ద ఎడ్యుకేషన్ అండ్ అగ్రికల్చరల్ సెక్టార్. ఎడ్యుకేషన్ 24, అగ్రికల్చర్ 12, మరి రెండు కలిపితే ఎంత అంటే 36, అవునా కదా. సో 36% వాల్యూ ఎంత అంటున్నారు. క్వశ్చన్ అడిగేది వాళ్ళు ఇక్కడ అప్రాక్సిమేట్ వాల్యూ అడుగుతున్నారు. అప్రాక్సిమేట్ వాల్యూ, ఎస్ ఆర్ నో. అప్రాక్సిమేట్ వాల్యూ అడుగుతున్నారు, ఎస్. మరి ఒకసారి దీన్ని సింప్లిఫై చేద్దాం చూడండి. సింప్లిఫై చేస్తే ఏమైపోతుంది చూడండి. సింప్లిఫై చేస్తే ఇగో 0 క్యాన్సిల్ అయిపోయింది, అవునా కదా. సింప్లిఫై చేస్తే 0 క్యాన్సిల్ అయిపోయింది, ఎస్ ఆర్ నో. ఇప్పుడు 10 అంటే ఇక్కడ దించాలంటే 29.1, అవునా కదా. 29.1, అప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి 36 × 29.1, 36 × 29.1, ఎస్ ఆర్ నో. ఇప్పుడు ఒకసారి గమనించండి, 36ని మనం 30 టైమ్స్ చేసామనుకోండి. 36ని 30 టైమ్స్ చేస్తే ఏమైపోతుంది. 36 3 టైమ్స్ అంటే 90 + 18 108, 1080, అవునా కదా. 36 30 టైమ్స్ చేస్తే 1080, కానీ ఇక్కడ ఆల్రెడీ మనం 29 తీసేయాలిగా అప్రాక్సిమేట్లీ, ఎందుకంటే మన 30 టైమ్స్ కదా, 29 టైమ్స్ కదా. ఒక 29 తీసేస్తే అప్పుడు ఏమైంది 10, ఇక్కడ ఏమైపోతుంది 10లోంచి 9 తీస్తే 1, ఇది 7లోంచి 2 తీసామనుకోండి 5, 1051. మళ్ళీ 1051 ఇక్కడ మళ్ళీ చూస్తే కనుక మనం ఈ 0.1 తీసేయాలిగా, అవునా కదా. 0.1 తీసేయాలి కదా, ఎస్ ఆర్ నో. 1051 36 మనం 30 టైమ్స్ చేసేస్తే ఇది వచ్చింది. 30 టైమ్స్ కాకుండా మనం 29 టైమ్స్ చేసాము. 1051, ఎస్ ఆర్ నో. 1051. ఇప్పుడు 1051 దీని అప్రాక్సిమేట్ వాల్యూ ఏమైపోతుంది. అప్రాక్సిమేట్ వాల్యూ 36 × 29.1, అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత 36 × 29.1. 36 × 30 చేస్తే ఎంత వచ్చిందంటే 90 + 108, 6 3 0 18, 90 + 18 అంటే 108, 1080 వచ్చింది 30 టైమ్స్ చేస్తే. కానీ మనం 29 టైమ్స్ చేయాలి కాబట్టి -36 చేసాము. అప్పుడు ఏమొచ్చిందంటే -36 చేయాలి కదా, అప్పుడు ఇది 4 వచ్చింది. 10 - 6 4, అప్పుడు 7 - 3 అంటే ఇది కూడా 4 వచ్చింది. అప్పుడు 1044, మళ్ళీ 36 × 0.1 చేయాలి కదా, అంటే +3.6, అవునా కదా. అప్పుడు ఏమవుతుంది 1047.6, అవునా కదా. ఎందుకంటే మళ్ళీ మనం 3.6 చేయాలి కదా, అప్పుడు ఎంత వచ్చింది 1047.6. 1047.6 చూడండి, 1047.6, 1047.6 అంటే 1047. అప్రాక్సిమేట్ ఆన్సర్ కావాలి మనకి. 1047.6 వచ్చింది అంటే మనకి అప్పుడు ఆన్సర్ ఏమవుతుందంటే 1047, ఓకేనా. సో ఈ క్వశ్చన్ ఆన్సర్ ఎంత అంటే 1047, ఓకే. సో దీంతో మనకు టోటల్ 25 క్వశ్చన్స్ కంప్లీట్ అయ్యాయి. మీరు 25 క్వశ్చన్స్కి గాను ఎన్ని మార్క్స్ స్కోర్ చేశారు అనే సంగతి మీరు అందరూ కూడా కమెంట్ చేయండి. అలానే ఇంకా ఎవరైతే విద్యార్థులు ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వలేదు, మీరు అందరూ కూడా ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. అలానే మన చంద్రలాజిక్స్ యాప్లో ఎవరైతే విద్యార్థులు సీరియస్గా SSC CGL ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం టైర్ 1 టైర్ 2 కలిపి కంప్లీట్ కోర్స్ మనం లాంచ్ చేస్తాం. ఈ కంప్లీట్ కోర్సులో మీకు 1000 అవర్స్ పాటు క్లాస్ ఉంటాయి అనమాట. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు పూర్తి సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు మ్యాథ్స్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, అలానే మీకు దీనికి సంబంధించిన జనరల్ అవేర్నెస్ కూడా ఉంటుంది అనమాట. పూర్తి సిలబస్ కవర్ చేయడం జరిగింది. ఈ మొత్తం అంతా 1000 అవర్స్ పాటు క్లాస్ జరుగుతాయి. అలానే మీకు దీంతో పాటు టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, దాని యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. ఈ క్లాసెస్ మొత్తం అంతా కూడా ఇప్పుడు మనకి ఆఫర్లో ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2000 రూపీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు సీరియస్గా ఈ నోటిఫికేషన్లో జాబ్ కొట్టాలనుకుంటున్నారు, సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారు, వాళ్ళందరూ కూడా ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. అని ఎవరైతే విద్యార్థులు SSC CHS ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో, అప్లై చేశారో వాళ్ళందరూ కూడా
ఎస్ఎస్సీ హెచ్ఎస్ఎల్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేసాం. ఈ బ్యాచ్ అనేది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు మీడియం ఉంటుందన్నమాట. ఇందులో మీకు కంప్లీట్ సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ మీకు ఆఫర్లో 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే ఎస్ఎస్సీ సిపిఓ ఎగ్జామినేషన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబుల్ ఉంది. ఇందులో మీకు కంప్లీట్గా సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. అలానే ఎస్ఎస్సీ ఎంటీఎస్ స్పెషల్ బ్యాచ్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఈ కంప్లీట్ కోర్స్ మనకి 2250 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థుల కోసం 0 ఇయర్ బ్యాచ్ ఉందన్నమాట. ఇందులో మొత్తం పూర్తి సిలబస్ మొత్తం అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో ఒక నాన్ మ్యాథ్స్ విద్యార్థికి అర్థమయ్యేలాగా చాలా క్లియర్గా డీటెయిల్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మొత్తం 3 సబ్జెక్ట్స్ని కూడా నేను చెప్పబోతున్నాను. ఇది మీకు తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 మినిట్స్లో క్లాస్ ఉంటాయి, టాపిక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ మొత్తం అన్నింటికి సంబంధించిన టాపిక్ వైజ్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ అనేది మనకు 1 మంత్ 3 మంత్స్ 6 మంత్స్ అలానే 1 ఇయర్ అనేది ఆఫర్ అవైలబుల్ ఉందన్నమాట. ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ 1 గ్రేడ్ 3 సంబంధించిన నోటిఫికేషన్ పడింది. ఎవరైనా విద్యార్థులు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మన ఛానల్లో అవైలబుల్ ఉంది. క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 మినిట్స్లో అవైలబుల్ ఉంటాయి. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2000 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే రైల్వే గ్రూప్ డి సంబంధించిన పూర్తి కోర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఈ క్లాసెస్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 మినిట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఈ పూర్తి కోర్స్ అనేది మనకి 2250 రూపీస్కి ఆఫర్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే రైల్వే ఎన్టీపీసీ సంబంధించి మన దగ్గర కంప్లీట్ కోర్స్ అవైలబుల్ ఉందన్నమాట. ఈ కంప్లీట్ కోర్స్ మీకు CBT1 CBT2 రెండు కలిపి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ కంప్లీట్ కోర్స్ మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. టాపిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఈ కోర్స్ మనకి ఆఫర్లో 2250 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే రైల్వే ఏఎల్పీకి సంబంధించి కూడా మన దగ్గర కంప్లీట్ కోర్స్ అవైలబుల్ ఉంది. CBT1 స్పెషల్ బ్యాచ్ ఉంది, CBT1 CBT2 రెండు కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి అనమాట. అలానే ఎవరి విద్యార్థులు బ్యాంక్కి సంబంధించి IBPS PO ఎగ్జామ్ ప్రిపేర్ అవుతాం, నోటిఫికేషన్ పడింది. దీనికి ఎవరైనా విద్యార్థులు అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ మనం లాంచ్ చేస్తాం. ఇందులో మీకు పూర్తి సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 మినిట్స్లో ఉంటాయి. ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు కలిపి ఈ కోర్స్ అనేది మనకి 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ SBI PO నోటిఫికేషన్ పడింది. దీనికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన ఛానల్ యాప్లో లాంచ్ చేశాము. ఈ కంప్లీట్ కోర్స్ అనేది మనకి 2000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే బ్యాంక్ ఎగ్జామ్స్, SSC రైల్వే ఎగ్జామ్స్ అన్ని రాయాలనుకునే విద్యార్థుల కోసం స్పెషల్ కాంపాక్ట్ ఉంది. కాంపాక్ట్లో మీకు మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. బెస్ట్ ఫ్యాకల్టీస్ అయితే క్లాస్ చెప్పడం జరుగుతుంది. ఇందులో మీకు టాపిక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ లెంత్ ఎగ్జామ్స్ ఉంటాయి, PDF మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్ మీకు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 మినిట్లో అవైలబుల్ ఉంటాయి. ఇది మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ మొత్తం సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మీకు ఆఫర్లో 4500 రూపీస్కి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలానే SI కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కంప్లీట్ కోర్స్ అనేది మన దగ్గర అవైలబుల్ ఉందన్నమాట. క్లాసెస్ తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం 2 మినిట్లు కూడా సపరేట్గా అవైలబుల్ ఉంటాయి. అండ్ VRO VRI సంబంధించి తెలంగాణ నోటిఫికేషన్ రాబోతుంది. దానికి సంబంధించిన కంప్లీట్ కోర్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది. ఈ కంప్లీట్ కోర్స్ అనేది ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 మినిట్స్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. ఇందులో మీకు పూర్తి సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ UPSC CSAT సంబంధించి విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం స్పెషల్ బ్యాచ్ మన దగ్గర అవైలబుల్ ఉంది. ఇందులో UPSC CSAT సంబంధించిన పూర్తి సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది. అలానే మనకి సింగిల్ సబ్జెక్ట్స్ అన్ని కూడా ఆఫర్ అవైలబుల్ ఉన్నాయి. సింగిల్ సబ్జెక్ట్ ఏదైనా సరే అర్థమెటిక్ కానీ ఇంగ్లీష్ కానీ రీజనింగ్ కానీ అడ్వాన్స్ మ్యాథ్స్ కానీ ఏదైనా సరే 3,900 రూపీస్కి ఆఫర్ అవైలబుల్ ఉంది. క్లాసెస్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం 2 మినిట్స్లో అవైలబుల్ ఉంటాయి. ఇందులో మీకు PDF మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాపిక్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలా మనకి అన్ని కోర్స్ ఆఫర్ అవైలబుల్ ఉన్నాయి. మీరు ఏ కోర్స్ కావాల్సి ఆ కోర్స్ తీసుకోవచ్చు. అలానే మీరు కనుక ఇంకా ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వకపోతే వెంటనే ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్ జాయిన్ అవ్వండి. దీనికి మీరు ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఇందులో మీకు 15 మాక్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంతో పాటు దాని యొక్క పేపర్ ఎక్స్ప్లెనేషన్ అలానే వాటికి సంబంధించిన PDF మెటీరియల్ కూడా అబ్సల్యూట్లీ ఫ్రీగా ప్రొవైడ్ చేయబోతున్నాము. మీరు చందన్ యాప్లోకి వెళ్ళి ఈ ఫ్రీ ర్యాంకర్స్ బ్యాచ్లో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ మీకు డౌట్స్ ఉంటే కింద నెంబర్స్ మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలానే ఈ గుడ్ న్యూస్ని మీ ఫ్రెండ్స్ ఎవరైతే సీరియస్గా SSC రైల్వే అలానే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళని కూడా షేర్ చేయండి. అండ్ అలానే ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా మీరు కనుక మన చందన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ డైలీ లైవ్ క్లాస్ వస్తుంటే మిస్ కాకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి. థ్యాంక్ యూ.